సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈ చాప్టర్లో మనమైతే ఒక మెయిన్ ప్రాజెక్ట్ని అయితే చేయబోతున్నాం. అండ్ అది కూడా ఒక ఇంటీరియర్ సీన్, అంటే మన ఇంటి లోపల ఉండే ఒక ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ అయితే మనం క్రియేట్ చేయబోతున్నాం. సో మనం ఈ మెయిన్ ప్రాజెక్ట్లో మనం ఒక టేబుల్ని, ఒక చైర్ని, అండ్ అలాగే ఆ టేబుల్ అండ్ చైర్ పైన పెట్టడానికి ఒక టేబుల్ ల్యాంప్ని, అండ్ ఆల్సో ఒక ప్లేట్ని, ఒక కార్పెట్ని, అండ్ చుట్టూ వాల్స్ బిల్డ్ చేద్దాం, విండోస్ ప్లేస్ చేద్దాం. మొత్తం ఈ యొక్క ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ని అంతా క్రియేట్ చేసి ఫైనల్గా దాన్ని రెండర్ కూడా చేద్దాం అనమాట. సో మనం రెఫరెన్స్ ఇమేజెస్ని యూస్ చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మోడలింగ్ చేద్దాం. అండ్ వాటికి ప్రాపర్ మెటీరియల్స్, టెక్స్చర్స్ అన్ని అప్లై చేసిన తర్వాత సీన్కి కావాల్సిన లైటింగ్ని మొత్తం అంతా పెట్టుకొని రెండర్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి, సో దట్ అప్పుడే మీరు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ అయితే ప్రెస్ చేసి ఇక్కడ సీన్లో ఉన్న అన్నీ కూడా డిలీట్ చేస్తున్నా. సో ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మోడలింగ్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మన ఇంటీరియర్ సీన్లో ఉండే టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, వాటిని మోడలింగ్ చేద్దాం. నేను ప్రీవియస్ చాప్టర్స్లో 3D మోడలింగ్ ఎక్సర్సైజ్లో మీకు జస్ట్ మోడలింగ్ని బ్రీఫ్గా అయితే కొంచెం టేబుల్ అండ్ చైర్ని మనం మోడలింగ్ చేసాం, కానీ బట్ బ్రీఫ్గా చేసాం, అంత డీటెయిల్గా చేయలేదన్నమాట. సో ఇప్పుడు కాస్త డీటెయిల్గా చేద్దాం. సో ఇక్కడ నేను మీకు ఇమేజెస్ చూపిస్తాను అండి. సో ఇదే అనమాట టేబుల్, మనం క్రియేట్ చేసే టేబుల్ అనేది ఇదే. మేబీ ఈ ఇమేజ్ కొంచెం చూడడానికి బ్లర్గా ఉంది, నా దగ్గర యాక్చువల్గా వేరే ఇమేజెస్ కూడా ఉన్నాయి, నేను మీకు వేరే ఇమేజెస్ చూపిస్తాను అండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయా? సో మనం ఈ టేబుల్నే మోడలింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఓకే, అండ్ చైర్ విషయానికి వస్తే నేను యాక్చువల్గా చైర్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఈ చైర్ని క్రియేట్ చేద్దాం, తర్వాత ఈ టేబుల్ని క్రియేట్ చేద్దాం, అండ్ ఆల్సో టేబుల్ ల్యాంప్ కూడా ఉంది ఒకటి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టేబుల్ ల్యాంప్. సో వీటిని అయితే మనం ఇప్పుడు మోడలింగ్ అయితే చేయబోతున్నాం. 1 by 1 చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ చేద్దాం, తర్వాత చైర్ చేద్దాం, తర్వాత టేబుల్ ల్యాంప్ చేద్దాం, తర్వాత కింద కార్పెట్ కావచ్చు, తర్వాత ఒక టేబుల్ కావచ్చు. సో అన్నింటిని కూడా మోడలింగ్ చేద్దాం. అండ్ మనం ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏదైతే థోర్ హ్యామర్ క్రియేట్ చేసామో దాన్ని కూడా ఇందులో యూస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే టేబుల్తో స్టార్ట్ చేద్దాం. సో నేనైతే బ్లెండర్ 4.4 వర్షన్ అయితే యూస్ చేస్తున్నాను, అండ్ దీన్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఫస్ట్ ఇక్కడ నేను ఇమేజెస్లోకి వెళ్ళి నా రెఫరెన్స్ ఇమేజ్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, డెస్క్టాప్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు ఆ ఇమేజెస్కి పేరు పెట్టుకోండి. ఓకే, మీరు పేరు పెట్టుకోకుండా ఇక్కడ పేర్లు అనేవి కనపడవు కదా, సో అందుకనే చెప్తున్నా. సో పేరు పెట్టుకుంటే మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, సో దీనికి డైమెన్షన్స్ ఇక్కడ రొటేషన్స్లో డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని నేను 0, 0, 0 అలా పెడుతున్నా, అండ్ 2 డైరెక్షన్స్లో 90 పెడుతున్నా. సో ఇదనమాట మన రెఫరెన్స్ ఇమేజ్ వచ్చేసి. బట్ ఇది ఒక పర్స్పెక్టివ్లో ఉంది. ఓకే, ఇది సైడ్ వ్యూ కాదు, ఫ్రంట్ వ్యూ అలా ఏం కాదనమాట, పర్స్పెక్టివ్లో ఉంది. సో దీన్ని మనం ప్రాపర్ రెఫరెన్స్ ఇమేజ్ లాగా అయితే యూస్ చేయలేము. మీరు ఒకవేళ రెఫరెన్స్ ఇమేజెస్ ప్రాపర్గా కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి 3D మోడలింగ్ రిలేటెడ్ రెఫరెన్స్ ఇమేజెస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు వస్తాయి. కొన్ని అయితే దొరుకుతాయి, నేను దొరకవని చెప్పను. బట్ నాకు ఎందుకో ఈ టేబుల్ కాస్త నచ్చింది, సో నేను అందుకనే దీన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా షిఫ్ట్ ప్రెస్ చేసి ఫస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేయడానికి ఒక క్యూబ్తోనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్యూబ్ని తీసుకుని వచ్చి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. ఓకే, పర్స్పెక్టివ్లోనే చూద్దాం, అండ్ పర్స్పెక్టివ్లో ఉన్నదాన్ని మనం అలానే క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ క్యూబ్ని అయితే తీసుకొని వచ్చాను కదా, సో దీన్ని నేను యాజ్ ఈజ్ ఫస్ట్ మనం ఇందాక ప్రీవియస్ చాప్టర్స్ చేసినట్టే ఫస్ట్ దీన్ని స్కేల్ చేస్తున్నా. జెడ్ డైరెక్షన్లో అరౌండ్ 0.1 పెడతాను, ఎక్స్లో అరౌండ్ ఒక 3 పెడతాను, అండ్ వై డైరెక్షన్లో అరౌండ్ ఒక 5 పెడతాను. ఓకే, ఇది మన టేబుల్ యొక్క సైజ్ అనమాట, 3 meters విడ్త్ అండ్ 5 meters వెడల్పు. యాక్చువల్గా ప్రాక్టికల్గా టేబుల్స్ అనేటివి ఇంత ఎక్కువ విడ్త్ కానీ ఇంత ఎక్కువ అయితే ఉండవు, బట్ మనం చేస్తున్నాం అంతే. ఓకే, మనం కావాలంటే స్కేల్ని తర్వాత తగ్గించుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నేను దీన్ని అయితే ఈ విధంగా అయితే ఇక్కడ అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు గమనిస్తే టేబుల్ యొక్క టాప్ పోర్షన్ని పక్కన పెడితే లెగ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం ఫస్ట్ లెగ్స్తో కూడా క్రియేట్ చేద్దాం. సో నేను దీన్ని షిఫ్ట్ ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి కిందకి తీసుకొని వచ్చిన తర్వాత ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తున్నా, అండ్ యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్లో కూడా స్కేల్ చేస్తున్నా, అండ్ జెడ్ డైరెక్షన్లో మాత్రం స్కేల్ అయితే పెంచుతున్నా నేను. సో 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్స్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే పెడుతున్నా. అండ్ మేబీ ఇలా మాన్యువల్గా మీకు స్కేల్ చేయడం ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వండి. మేబీ అరౌండ్ నేను ఇక్కడ 0.3 అయితే పెడుతున్నా. ఓకే, ఇక్కడ మనం రెఫరెన్స్ ఇమేజ్లో చూడొచ్చు మనకి లెగ్స్ అనేటివి ఒక సైడ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకో సైడ్ అనేది తక్కువగా ఉందన్నమాట. సో అలానే క్రియేట్ చేద్దాం మనం కూడా. సో నేను ఏం చేస్తానంటే వై డైరెక్షన్లో ఎక్కువ పెట్టుకుంటా, అరౌండ్ ఒక 0.6 పెట్టుకుంటా, ఎక్స్ డైరెక్షన్లో 0.3 పెట్టాను, అంటే డబల్ చేశాను అనమాట వై డైరెక్షన్లో దానికి. అండ్ జెడ్ డైరెక్షన్లో నేను హైట్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 1 meter హైట్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా అనమాట. మేబీ మీకు 1 meter సరిపోదు అనిపిస్తే 2 meters ఇచ్చేయండి. ఓకే, సో దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ పైన స్నాప్ టూల్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, సో దట్ నేను ఏంటంటే ఈ లెగ్ ఏదైతే ఉందో దీనికి స్నాప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో నేను దీన్ని ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడికి మూవ్ చేసి ఎడ్జ్కి అయితే స్నాప్ చేశాను, ఆ తర్వాత వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ స్నాప్ చేశాను, తర్వాత మళ్ళీ జెడ్ డైరెక్షన్లో కూడా మూవ్ చేసి ఇక్కడ స్నాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అంటే దీన్ని నేను డూప్లికేట్ చేయబోతున్నా. డూప్లికేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను.
అండ్ ఆ తర్వాత నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో కూడా ఇంకొక పోర్షన్ ఉందన్నమాట సిమిలర్గా. సో నేను దీన్ని కాస్త పైకి మూవ్ చేసి దీన్ని నేను డూప్లికేట్ చేసి RY90, సో నేను వై డైరెక్షన్లో 90 degrees అయితే రొటేట్ చేస్తున్నా. తర్వాత దీన్ని పైకి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నా. మేబీ మనకి ఎగ్జాక్ట్ ఇక్కడే కావాలి కాబట్టి దీన్ని పైన ప్లేస్ చేయండి. ఓకే, తర్వాత మనం ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే నేనైతే దీన్ని ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ లెంత్ సరిపోలేదు, సో మనం సింపుల్గా ఏం చేద్దామంటే ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయండి. మనం ఎక్స్ట్రూడ్ చేయట్లేదు, జస్ట్ మూవ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఒక మెంబర్ అయితే ఉందన్నమాట మిడిల్లో. సో దానికోసం నేను దీన్నే డూప్లికేట్ చేసి కిందకి మూవ్ చేసి ఎక్స్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట. అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో కాస్త స్కేల్ తగ్గిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ మెంబర్ అనేది వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా షిఫ్ట్ డీ ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి GY ప్రెస్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. 3 ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు ఎక్కడ పెట్టాను అనేది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు అయితే మూవ్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మిడిల్లో ఇంకా ఈ మెంబర్ ఒకటి కావాలి. సో నేను దానికోసం మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసి ఈసారి Z డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేసి దీన్ని వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. GY ప్రెస్ చేసి GX కావాలి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. మేబీ మనకి ఇక్కడ కాస్త ఫ్లికరింగ్ వస్తుంది, సో దీన్ని ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. ఓకే, ఎగ్జాక్ట్గా ఇక్కడ అనమాట ఈ విధంగా. సో ఇక్కడ ఫ్లికరింగ్ రాకూడదు అంటే మీరు ఏం లేదు, జస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్నాప్ చేయాలన్నమాట, అప్పుడు ఫ్లికరింగ్ అనేది రాదు. సో ఇప్పుడు నేను ఈ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని GY ప్రెస్ చేసి మూవ్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్కి అయితే స్నాప్ చేస్తున్నా. మనం స్నాప్ టూల్ గురించి నేను మీకు చెప్పినట్టే ఉన్నా, నాకు గుర్తున్నంత వరకు నేను ఒక చాప్టర్లో స్నాప్ టూల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో ఈ ప్రపోర్షనల్ టూల్ గురించి కూడా చెప్పాను. సో ఈ స్నాప్ టూల్ అంటే ఏం లేదు, మనం ఆబ్జెక్ట్స్ని ఒకదాంతో ఒకటి స్నాప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, వర్టెక్స్ టు వర్టెక్స్, ఎడ్జ్ టు ఎడ్జ్, ఫేస్ టు ఫేస్ అని. మనం ఎక్కువగా ఎడ్జ్ టు ఎడ్జ్ కానీ వర్టెక్స్ టు వర్టెక్స్ కానీ యూస్ చేస్తాం అనమాట. సో ఓకే, అర్థమవుతుంది కదా. సో మనం ఎడ్జ్ టు ఎడ్జ్ యూస్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా దీంతో టచ్ అయ్యే విధంగా ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ప్లేస్ చేస్తున్నాం. అర్థమవుతుంది కదా. సో అదనమాట. మీకు ఓకే, ఒక పని చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలీదు, ప్రీవియస్ చాప్టర్స్ నాకు గుర్తులేదు. సో నేను ఒక పని చేస్తాను, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక క్యూబ్ని తీసుకొని వస్తాను. ఓకే, ఒక్క నిమిషం. సో ఎగ్జాక్ట్గా ఈ స్నాప్ టూల్ని మనం ఎందుకు యూస్ చేయాలి, దాని యొక్క పర్పస్ ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్స్ ఉన్నాయి. నాకు ఏం కావాలి అంటే 2 క్యూబ్స్ని నేను ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేయాలి. ఓకే, బట్ అట్లా ప్లేస్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్నాప్ టూల్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్యలో గ్యాప్ లేకుండా ప్లేస్ చేయాలి. నేను ఇక్కడ దగ్గరికి తీసుకొచ్చి మూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే కాస్త అవి రెండు కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అండ్ దానివల్ల మనకి ఇక్కడ ఫ్లికరింగ్ అనేది వస్తుంది. అలాగని కొంచెం వెనక్కి మూవ్ చేస్తే కాస్త గ్యాప్ ఉండిపోతుంది వాటి మధ్యలో. సో ఎగ్జాక్ట్గా అవి ఒకదాంతో ఒకటి అతుక్కోవట్లేదు. సో అలా ఎగ్జాక్ట్గా ఒకదాంతో ఒకటి అతుక్కొని ఎడ్జ్ టు ఎడ్జ్ నిలబడాలి అంటే మనం అటువంటి కేసెస్లో స్నాప్ టూల్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా. సో స్నాప్ టూల్ని ఆన్ చేసుకొని ఎడ్జ్ టు ఎడ్జా, వర్టెక్స్ టు వర్టెక్సా, లేదంటే ఫేస్ టు ఫేస్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఫేస్ టు ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను G ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడ నాకు చూడొచ్చు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఏదో ఒక ఫేస్కి మనం స్నాప్ చేయాలి. ఫస్ట్ ఆ ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఈ కేసులో మనకు ఫేస్ టు ఫేస్ వర్క్ అవ్వదు అనమాట. సో నేనేం చేస్తాను, ఎడ్జ్ టు ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఎడ్జ్ టు ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ దగ్గర నా కర్సర్ తీసుకురాగానే నా కర్సర్ ఏ ఎడ్జ్ దగ్గర అయితే ఉంటుందో ఆ ఎడ్జ్కి స్నాప్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్ లేదంటే అవి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో ఈ స్నాప్ టూల్ అనేది మనకి దీనికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనం వర్టెక్స్ టు వర్టెక్స్ చేసి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటే వాటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కేసెస్లో మనం ఎడ్జ్ టు ఎడ్జ్ కానీ వర్టెక్స్ టు వర్టెక్స్ కానీ యూస్ చేస్తాం. సో స్నాప్ టూల్ ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఇందాకటి నుంచి అదే చేస్తున్నాను. సో వీటన్నిటిని కూడా ఈ ఆబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా ఈ మెంబర్ని దీనిపైన ప్లేస్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన గ్యాప్ ఉందనుకోండి, దీన్ని ఎగ్జాక్ట్గా దీనిపైన ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్గా దానిపైన ఉండాలి, ఇంటర్సెక్ట్ అవ్వకూడదు, గ్యాప్ ఉండకూడదు. సో స్నాప్ టూల్ ఆన్ చేసుకొని ఎడ్జ్ టు ఎడ్జ్ పెట్టుకొని GZ ప్రెస్ చేసి నా కర్సర్ని నేను ఎడ్జ్ దగ్గరికి తీసుకొస్తే చాలా ఆటోమేటిక్గా ఎడ్జ్ టు ఎడ్జ్ స్నాప్ అయిపోతుంది. సో అదే అనమాట. ఆ విధంగా నేను ఇక్కడ ఈ మెంబర్స్ అన్నింటినీ ప్లేస్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా. అండ్ ఇదే విధంగా మనకి ఈ మెంబర్కి నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తున్నా, కాస్త థిక్నెస్ని తగ్గిస్తున్నా ఈ విధంగా. అండ్ మేబీ మనం దీనికి కూడా కాస్త వై డైరెక్షన్లో ఈ విధంగా అయితే స్కేల్ చేద్దాం. ఎక్కువ వద్దులేండి, కొంచెమే చేయండి. అండ్ దీన్ని కూడా కాస్త కొద్దిగా చేయండి, ఎక్కువ వద్దు. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ ఆల్సో ఈ మెంబర్ని ఇప్పుడు నేను డూప్లికేట్ అయితే చేస్తున్నాను. సో షిఫ్ట్ డే ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఎడ్జ్ టు ఎడ్జ్ కాదు, కొంచెం మనం G ఎక్స్ప్రెస్ చేసి కాస్త ముందుకైతే ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. ఓకే,
సో ఇక్కడ చూడొచ్చు మనకు కావాల్సిన మెంబర్స్ అన్ని క్రియేట్ అయిపోయి. ఇప్పుడు ఇంకొకే ఒక మెంబర్ మిగిలింది. సో నేను దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి GY ప్రెస్ చేసి ఇక్కడికి మూవ్ చేసి RX ప్రెస్ చేసి 90 degrees రొటేట్ చేస్తాను X యాక్సిస్లో. ఎగ్జాక్ట్గా మిడిల్ ఉందో లేదో తెలియాలంటే మనం Ctrl+7 ప్రెస్ చేస్తే బాటమ్ వ్యూకి వస్తాం. సో ఇక్కడ నేను దాన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందో లేదో చూసుకొని ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో మనం టేబుల్ యొక్క బాటమ్ మొత్తం కూడా క్రియేట్ చేసేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేసి కిందకి మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ వుడెన్ మెంబర్ ఏదైతే ఇలా రన్ అవుతుందో అది దీనిపైన లేదనమాట. దీంతో పాటు ఈ విధంగా పక్కన కనెక్ట్ అయి ఉంటుంది. దీనిపైన మనకి స్టీల్ వస్తున్నాయి అనమాట. అవి ఏంటి అంటే ఈ పైన గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ మెంబర్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతాయి అవి. సో మనకి ఏం కావాలంటే దీని పైన ఉండకూడదు అనమాట, పక్కన ఉండాలి ఇది. అండ్ దీనికి థిక్నెస్ కూడా ఎక్కువ ఉండాలి. సో నేను Z డైరెక్షన్లో స్కేల్ చేస్తున్నా, థిక్నెస్ ఎక్కువ ఇస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని కిందకి మూవ్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు మనకు రాకూడదు. సో ఈ ఎడ్జ్ దగ్గర టాప్లో ఉండే ఈ ఎడ్జ్ దగ్గర ఉండాలన్నమాట. సో ఫేసెస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్పి మీరేం కంగారు పడకండి. ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని నేను GY ప్రెస్ చేసి Y డైరెక్షన్లో మూవ్ చేసి ఈ ఎడ్జ్ దగ్గర స్నాప్ చేస్తున్నాను నేను. సో ఎగ్జాక్ట్గా ఎడ్జ్ దగ్గరకు వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా మనం ఇటు సైడ్ కూడా చేయబోతున్నాం. సో ఈ విధంగా మనకి ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఐ మీన్ ఈ టాప్ పోర్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇంతవరకు నేను ఆ ప్రాజెక్ట్ని అసలు సేవ్ చేయలేదు కాబట్టి ఒకసారి సేవ్ చేద్దాం. మీరు చేసే ముందే ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. సో నేను దీన్ని Project 1 అని చెప్పి పేరు పెడుతున్నా. ఓకే, దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసాం కదా మనం. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ స్టీల్ మెంబర్స్ కావాలి. సో ఇవి సిలిండర్స్ లాగా ఉన్నాయి చూడడానికి. సో మనం సిలిండర్ని యూస్ చేద్దాం దానికోసం. సో Shift+A ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక సిలిండర్ అయితే తీసుకొస్తున్నాం. దాన్ని నెక్స్ట్ డైరెక్షన్లో ఇక్కడ మూవ్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు స్నాప్ టూల్ కాసేపు ఆఫ్ చేద్దాం మనం. సో కాస్త పైకి మూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను దీనికి స్కేల్ చాలా వరకు తగ్గించేస్తున్నా. X డైరెక్షన్లో ఇక్కడికి అండ్ Y డైరెక్షన్లో ఇక్కడికి మూవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పైకి ఇక్కడ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను స్నాప్ టూల్ని ఆన్ చేసుకుంటా. ఆన్ చేసుకొని ఎగ్జాక్ట్గా కిందకి Z డైరెక్షన్లో మూవ్ చేసి ఎడ్జ్కి స్నాప్ చేస్తున్నా. ఓకే, అండ్ తర్వాత Y డైరెక్షన్లో కూడా మూవ్ చేస్తాను. బట్ ఈ ఎడ్జ్ వరకు రాకూడదు ఇది. ఓకే, సో స్నాప్ టూల్ని కాస్త ఆఫ్ చేద్దాం. కాస్త Y డైరెక్షన్లో ఇలా లోపలికి మూవ్ చేద్దాం. అండ్ ఆల్సో X డైరెక్షన్లో కూడా కాస్త ఇటు సైడ్ అయితే మూవ్ చేసేద్దాం. సో ఈ విధంగా అనమాట. సో ఈ మెంబర్ ఏదైతే ఉందో ఇది ఇలా వచ్చింది. బట్ దీనికి థిక్నెస్ కాస్త తగ్గించాలి మనం. సో ఇంకా స్కేల్ అయితే చేస్తున్నా. అండ్ Z డైరెక్షన్లో కాస్త స్కేల్ చేస్తున్నా. ఓకే, మనకు ప్రాపర్ థిక్నెస్ కావాలి కాబట్టి. అండ్ స్నాప్ టూల్ని ఆన్ చేసుకొని ఎగ్జాక్ట్గా పైన ఉండాలి కాబట్టి ఎడ్జ్కి స్నాప్ చేస్తున్నాం. సో ఈ విధంగా అనమాట. ఈ మెంబర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేసింది మనకి. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇవి 4 మెంబర్స్ కావాలి. సో వీటిని నేను డూప్లికేట్ చేస్తాను దాన్ని. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఫస్ట్ ఇది మనకు అడ్డం వస్తుంది. సో నేను దీన్ని కాస్త పక్కన ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని టాప్ ఫేస్లోకి వెళ్ళిపోతున్నా. 7 ప్రెస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని Shift+D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ మీరు చూడొచ్చు నా ఎడ్జ్ ఇక్కడికి రాగానే ఐ మీన్ నా కర్సర్ ఇక్కడికి రాగానే ఇక్కడికి స్నాప్ అయిపోతుంది అది. సో నేను స్నాప్ టూల్ని ఆఫ్ చేద్దాం ఉండండి. ఓకే, ఆఫ్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను దీన్ని. తర్వాత రెండింటిని సెలెక్ట్ చేసుకొని Shift+D ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి Y డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వరకు అయితే మనం చేసాం కదా. సో నేను Ctrl+S ప్రెస్ చేసి ఒకసారి అయితే సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి టాప్లో గ్లాస్ కావాలి. సో గ్లాస్కి మనం దీన్ని యూస్ చేద్దాం. సో ఇక్కడ నేను టాగల్ X-ray ఆన్ చేస్తాను ఒకసారి. ఓకే, దీన్ని 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వచ్చి X డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను ఆ టేబుల్ పైన. ఓకే, సో చూడొచ్చు మీరు. దీన్ని మనం ఇక్కడ స్నాప్ టూల్ ఆన్ చేసుకొని ఎగ్జాక్ట్గా సిలిండర్ యొక్క టాప్ ఎడ్జ్కి అయితే స్నాప్ చేద్దాం. టాగల్ X-ray అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు మన ప్రాపర్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఓకే, మనం టేబుల్ని అయితే రెఫరెన్స్ ఇమేజ్ని యూస్ చేసుకొని ప్రాపర్గా మోడలింగ్ అనేది చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చైర్ మోడలింగ్ చేద్దాం. సో ఓకే, నేను ఈ రెఫరెన్స్ ఇమేజ్ అవసరం లేదు కాబట్టి నేను దీన్ని అయితే డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, Shift+A ప్రెస్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి రెఫరెన్స్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈసారి మనం చైర్ని అయితే తీసుకొని వద్దాం. సో ఇది వచ్చేసి టేబుల్ ల్యాంప్ అండ్ కింద మనకి చైర్ వచ్చేసింది అనమాట. సో చైర్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ కొట్టండి. సో దట్ అది యాడ్ అయిపోతుంది. సో దీన్ని కూడా నేను ఇక్కడ పక్కన ఎక్కడో ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చైర్ని అయితే మనం మోడలింగ్ చేయబోతున్నాం. సో మళ్ళీ Shift+A ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, Y డైరెక్షన్లో కాస్త ఇక్కడికి అండ్ X డైరెక్షన్లో కాస్త ఇక్కడికి మూవ్ చేద్దాం. అండ్ దీనికి కూడా సేమ్ ఇందాకట్లాగా దీని యొక్క డైమెన్షన్స్లో చేంజ్ చేద్దాం. సో 0.05 అయితే పెడుతున్నాను నేను. థిక్నెస్ చాలా వరకు తగ్గించేస్తున్నా దీన్ని. మేబీ వద్దు అనుకుంటే కాస్త పెంచుకోండి మీరు. ఓకే, ఇలా అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది కదా ఇది మనకి. సో దీంట్లో నేను ఏం చేయబోతున్నాను అంటే ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ టాగల్ X-ray ప్రెస్ చేసి 7 ప్రెస్ చేసి
ఇటు సైడ్ ఉన్న ఈ పోర్షన్ని నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను వై డైరెక్షన్లో మాత్రమే ఇలా స్కేల్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా టేబుల్కి సంబంధించిన కూర్చుంటారు కదా టేబుల్ ఈ టాప్ పోర్షన్ అదనమాట. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ విడ్త్ ఎక్కువగా ఉండాలి అండ్ బ్యాక్ సైడ్ కాస్త విడ్త్ తక్కువగా ఉండాలి. సో అదే నేను చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు నేను ఏంటి అంటే టాగల్ ఎక్స్రేని ఆఫ్ చేద్దాం అండ్ షిఫ్ట్ ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొక క్యూబ్ని అయితే తీసుకొని వద్దాం. దీన్ని మనం లెగ్స్ లాగా అండ్ ఆల్సో ఈ వర్టికల్ మెంబర్స్ అయితే ఉన్నాయో వాటిలాగా యూస్ చేయబోతున్నాం. ఓకే, సో నేను దీన్ని ఫస్ట్ అయితే స్కేల్ చేస్తున్నా చాలా వరకు చూడవచ్చు మీరు ఈ విధంగా. తర్వాత నేను ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేశాను అండ్ ఆల్సో వై డైరెక్షన్లో కూడా ఇక్కడ వరకు అయితే మూవ్ చేశాను. అండ్ ఇప్పుడు దీన్ని జెడ్ డైరెక్షన్లో నేను స్కేల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేస్తాను. ముందే ఒక మెంబర్ని నేను డూప్లికేట్ చేసి పక్కన వదిలేస్తున్నాను. ఇలా దీన్ని నేను తర్వాత కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ప్రతిసారి క్యూబ్ని ఇంపోర్ట్ చేసి దాన్ని స్కేల్ చేయకుండా సో ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది అయితే ఉంది కదా. సో నేను దీన్ని మేబీ ఫస్ట్ మనం ఈ కార్నర్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను దీన్ని అయితే ఆన్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేను వై డైరెక్షన్లో ఇక్కడ ఈ ఎడ్జ్కి ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు స్నాప్ చేస్తున్నా అండ్ ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడికైతే స్నాప్ చేస్తున్నా. సో ఎగ్జాక్ట్గా మనకి ఇది ఇక్కడికి వచ్చింది. జెడ్ డైరెక్షన్లో ఇక్కడికైతే స్నాప్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడవచ్చు కాస్త ఇటు సైడే ఉంది అది. సో ఇలా అనమాట. సో ఇక్కడికైతే నేనైతే దీన్ని అయితే ప్లేస్ చేశాను. బట్ ఎగ్జాక్ట్గా ఎడ్జ్ స్టేజ్ ఉండకూడదు ఇది. సో నేను స్నాప్ టూల్ ఆఫ్ చేసి ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా కాస్త లెగ్స్ అనేవి కాస్త లోపలికి అయితే ఉంటాయన్నమాట. సో నేను దీన్ని ఆన్ చేసుకొని 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను కాస్త ఇక్కడ లోపలికి మూవ్ చేస్తున్నా అండ్ ఆల్సో ఇక్కడ కూడా లోపలికి అయితే మూవ్ చేస్తున్నా ఈ విధంగా. అండ్ నాకు లెగ్ యొక్క థిక్నెస్ అనేది లెగ్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంది. సో నేను దీన్ని అయితే ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా అండ్ ఆల్సో జెడ్ డైరెక్షన్లో కూడా స్కేల్ చేస్తున్నా బట్ పెంచుతున్నా జెడ్ డైరెక్షన్లో. ఇప్పుడు నేను ఒక్క నిమిషం, ఇప్పుడు టాగల్ ఎక్స్రే కాదు ఇది స్నాప్ టూల్ ఆన్ చేసుకొని జీజెడ్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్కి అయితే స్నాప్ చేస్తున్నా. సో ఇలా అనమాట. సో మన చైర్కి సంబంధించిన లెగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ మేబీ మనం ఇంకొకటి ఏం చేద్దామంటే దీని యొక్క బాటమ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని కాస్త స్కేల్ చేద్దాం, ఎక్కువ వద్దు కొంచెం. సో లెగ్ అనేది ఫస్ట్లో కాస్త పైన కాస్త లావుగా ఉండి కింద కాస్త సన్నగా ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, కొంచెమే. ఓకే, అండ్ తర్వాత ఇదే లెగ్ని మనం 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వచ్చిన తర్వాత డూప్లికేట్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఏం కావాలి అంటే ఈ మెంబర్స్ కావాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్లేట్ పైన ఈ టాప్ పోర్షన్ కింద మెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ మెంబర్స్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను దీన్ని యూస్ చేయబోతున్నా. సో దీన్ని డూప్లికేట్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఫస్ట్ నేను దీన్ని ఆర్ అండ్ వై ప్రెస్ చేసి 90 degrees వై యాక్సిస్లో రొటేట్ చేస్తున్నా. తర్వాత నేను వై యాక్సిస్లో స్కేల్ కూడా చేస్తున్నా కాస్త ఈ విధంగా. అండ్ ఆల్సో నేను ఎక్స్ యాక్సిస్ కాదు జెడ్ యాక్సిస్లో కూడా స్కేల్ చేస్తాను. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలి. ఎక్స్ కదా. ఓకే, ఎక్స్లో ఇక్కడ వరకు మూవ్ చేసి ఇది స్నాప్ టూల్ ఆన్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా దీన్ని టాప్ ఎడ్జ్కి అయితే స్నాప్ చేస్తున్నా ఈ విధంగా. అండ్ దీన్ని ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఈ కార్నర్లో అయితే ప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. ఈ కార్నర్లో నేను దీన్ని ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది కరెక్ట్గా ఉన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఓన్లీ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ డైరెక్షన్లో దాన్ని మూవ్ చేసి ఇక్కడ వరకు అయితే మూవ్ చేస్తున్నా ఈ విధంగా. ఓకే, ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఆలోచించకండి, మనం మన లెగ్ని మూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఈ లెగ్నే నేను వై డైరెక్షన్లో ఇక్కడికి మూవ్ చేస్తాను. సో ఈ విధంగా అనమాట. మేబీ మనం ఎక్స్ డైరెక్షన్లో కూడా ఈ 2 లెగ్స్ని కాస్త ముందుకైతే ఇక్కడికైతే మూవ్ చేద్దాం ఇక్కడ వరకు. ఓకే, అండ్ దీన్ని నేను కాస్త ముందుకైతే ఇక్కడ వరకు అయితే తీసుకొని వస్తాను. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే కదా. అండ్ ఇప్పుడు నేను దీన్నే డూప్లికేట్ చేసుకొని వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. సో దట్ నాకు 2 మెంబర్స్ అయితే వస్తాయి. ఇక్కడ కాదులేండి, ఎగ్జాక్ట్గా మనకి ఈ ఎడ్జ్ దగ్గరికి రావాలి, ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గరికి. ఓకే, అండ్ ఈ లెగ్ని కూడా నేను కరెక్ట్గా దానికి తగ్గట్టుగా ఇక్కడికైతే మూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వరకు అయితే ఓకే కదా. అండ్ ఆల్సో ఈ మెంబర్ అనేది మనకి ఇంకొకటి కావాలి. సో దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ డూప్లికేట్ చేసి జెడ్ యాక్సిస్లో 90 degrees రొటేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి కరెక్ట్గా ఇక్కడ స్నాప్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫేస్ని వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడికి స్నాప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం సేవ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ మనం బాటమ్ పోర్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్న లెగ్స్ కావాలి, బట్ ఆ లెగ్స్ అనేవి స్ట్రైట్గా లేవు, బాటమ్ నుంచి కూడా కాస్త ఈ విధంగా కాస్త బెండ్ అవుతూ వస్తున్నాయి, చూసారు కదా. సో ఇప్పుడు మనం అది చేద్దాం. సో అది ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ లెగ్ని డూప్లికేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. మేబీ దీన్ని కాస్త నేను బయటికి తీసుకొచ్చి ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. ఓకే,
మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు అది ఏ విధంగా ఉందనేది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు కాస్త బయటకు అయితే వచ్చిందనమాట. సో మనం ఇక్కడ అదే చేయబోతున్నాం. సో దీన్ని వై డైరెక్షన్లో కూడా కాస్త ఈ విధంగా అయితే బయటకు అయితే తీసుకురాబోతున్నాం, ఈ విధంగా అనమాట. సో ఇదే అనమాట లెగ్ యొక్క ప్లేస్మెంట్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని జెడ్ యాక్సిస్లో చాలా వరకు స్కేల్ చేస్తున్నా ఈ విధంగా. అండ్ దీని యొక్క పొజిషన్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. మీరు సైడ్ వ్యూలో చూడొచ్చు ఇక్కడ అనమాట, ఈ విధంగా మేబీ. సో ఇలా బెటర్గా ఉంటుంది మీకు. ఓకే, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు నేను స్పిన్ టూల్ని యూస్ చేస్తాను. మీకు ఫస్ట్లో ఎడిట్ మోడ్లో కొన్ని టూల్స్ గురించి చెప్పాను, గుర్తుందా? అందులో ఒక స్పిన్ టూల్ కూడా ఉంది. స్పిన్ టూల్ని అయితే ఇక్కడ నేను యూస్ చేయబోతున్నాను. ఓకే, నేను సింపుల్గా నేనేం చేస్తానంటే స్పిన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని టాప్ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత నేను యాక్సిస్ వచ్చేసి వై యాక్సిస్ తీసుకుంటున్నా. అంటే నేను వై యాక్సిస్లో ఈ విధంగా అయితే రొటేట్ చేస్తున్నాను. చాలా వరకు ఈ విధంగా అయితే రొటేట్ చేస్తాను, బట్ మనకి ఇలా కరువుగా కాదు కావాల్సింది. దీన్ని మనం మాడిఫై చేయాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నాను. ఓకే, ఈ యారోస్ని యూస్ చేసుకొని. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మనం మూవ్ చేసేటప్పుడు ఏమైందంటే ఇది చాలా ఎక్కువ కర్వ్ ఇలా వెళ్ళిపోయిందనమాట. సో మనకి ఇలా రాకూడదు. మేబీ మనం ఒక పని చేద్దాం. దీన్ని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా అవ్వట్లేదు అని మీరు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, నేను మళ్ళీ అంటే స్పిన్ నేను రివర్ట్ చేసి మళ్ళీ స్పిన్ చేస్తున్నా. బట్ ఈసారి కాస్త తక్కువగా స్పిన్ చేస్తున్నా. ఓకే, ఎక్కువ స్పిన్ చేయట్లేదు ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మనకు కావాల్సిన షేప్ వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇందాక నేను స్పిన్ కాస్త ఎక్కువగా చేశాను, ఈసారి తక్కువ స్పిన్ చేశాను అంతే. సో మనకు కావాల్సిన షేప్ అనేది వచ్చేసింది. మేబీ దీన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేద్దాం. ఓకే, సో చూడొచ్చు మనకు కావాల్సిన బేసిక్ షేప్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు అయితే ఓకే కదా. మేబీ కావాలంటే దీని యొక్క హైట్ని కూడా కాస్త తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మేబీ ఇంకాస్త తగ్గిద్దాం హైట్, మనకు అంత హైట్ అవసరం లేదు. ఈ మాత్రం హైట్ అయితే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో నేను ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. మేబీ మనం ఇంకొకటి కూడా కావాలి కదా. సో దీన్నే డూప్లికేట్ చేద్దాం, ఇంకొకటి సపరేట్గా చేయడం ఎందుకు చెప్పండి. సో దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేద్దాం, బట్ కాకపోతే కాస్త బయటికి రావాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడైతే దీన్ని అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను నేను. సో మనం బ్యాక్గ్రౌండ్లో ఉండే ఈ 2 లెగ్స్ని కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు వీటికి మధ్యలో మనకి మెంబర్స్ కావాలి. సో దానికి నేను మళ్ళీ ఇక్కడ ఈ మెంబర్స్ ఉన్నాయి చూసారా. సో వీటినే డూప్లికేట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ వరకు మూవ్ చేసి మళ్ళీ తర్వాత పైకి మూవ్ చేస్తాను ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ మనకి స్పిన్ టూల్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో కాస్త స్పిన్ టూల్ కాదు, స్నాప్ టూల్. ఓకే, స్నాప్ టూల్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోవచ్చు. సో నేను మాన్యువల్గానే మూవ్ చేస్తున్నా. అండ్ 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్ యాక్సిస్లో ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. అండ్ 3 ప్రెస్ చేస్తే ఈ సైడ్ వ్యూలో మీకు ఈ మధ్యలో వేరే ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో నేను 1 ప్రెస్ చేస్తే నాకు బెటర్ వ్యూ అయితే వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో నేను దీన్ని కాస్త పైకి అయితే ఇక్కడికైతే మూవ్ చేస్తున్నా. అండ్ దీన్ని ఎక్స్ డైరెక్షన్లో కాస్త ఈ విధంగా అయితే స్కేల్ చేస్తాను. అండ్ ఆల్సో వై యాక్సిస్లో కాస్త ఈ విధంగా అయితే రొటేట్ కూడా చేస్తున్నాను నేను. సో దట్ నా ఈ మెంబర్ అనేది ఈ లెగ్స్కి సంబంధించిన వాటి ఏవైతే ఉన్నాయో వాటితో అలైన్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్నాప్ టూల్ని ఆన్ చేసుకొని దీన్ని ఈ ఎడ్జ్కి స్నాప్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇక్కడ కాదు, కొంచెం ఇంకా పైకి ఇక్కడ ఉండాలన్నమాట. సో నేను ఇంకా పైకి మూవ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడికి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే కావాలి ఇది మనకు. ఓకే, అండ్ ఇంకా ఇది రొటేషన్ అనేది మనకి ఇంకా ప్రాపర్గా కావాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే వై డైరెక్షన్లో ఇంకా కొంచెం ప్రాపర్గా అయితే ఈ విధంగా అయితే రొటేట్ చేస్తాను. సో మనం సైడ్ వ్యూలోకి వచ్చి చూడొచ్చు ఏ విధంగా వస్తుంది అనేది. ఈ రొటేషన్ మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదా. సో మనం ఇక్కడ దీన్ని స్నాప్ చేసేసాం, అయిపోయింది. సో ఇటు సైడు ఈ ఎడ్జ్ని మనం మూవ్ చేసి ఇక్కడ స్నాప్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి టాప్ పోర్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. మేబీ దీనికి లెంత్ మీరు సరిపోవట్లేదు అనుకుంటే దీన్ని కూడా కాస్త ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ చేయండి. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఇప్పుడు మేబీ నేను ఇంకొకసారి రొటేట్ చేసి చూస్తాను. ఓకే, ప్రాపర్గా వస్తుంది అప్పుడు. మేబీ సంథింగ్ లైక్ దిస్. ఓకే, అంతే ఇప్పుడు. ఓకే, ఇక్కడ వరకు ఓకే నాకు. అండ్ ఇదే విధంగా ఇంకొక మెంబర్ కూడా మనకి ఇక్కడ రావాలి. సో నేను దీన్నే డూప్లికేట్ చేసి కిందకైతే మూవ్ చేస్తాను. అండ్ కంట్రోల్ 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ జెడ్ డైరెక్షన్లో కాస్త కిందకు మూవ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా నేను మళ్ళీ RY ప్రెస్ చేసి వై యాక్సిస్లో కాస్త రొటేట్ చేసి ఈ విధంగా అయితే దీన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. ఓకే, బట్ ఓకే మనం ఒక మిస్టేక్ చేసాం. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉండాలి, నేను మరీ కిందకి తీసుకొచ్చేసాను.
ఓకే, ఒక పని చేద్దాం, దీన్ని కాస్త పైకి తీసుకొని వెళ్దాం, ఇక్కడ వరకు తీసుకొని వెళ్దాం. ఓకే, అండ్ కాస్త రొటేట్ చేద్దాం. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి రెండింటికి మధ్యలో ఒక 3 మెంబర్స్ అయితే కావాలి. సో నేను దీన్నే డూప్లికేట్ చేసి మేబీ ఎక్స్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తున్నా. బట్ ఈ రొటేషన్ అనేది అంత ప్రాపర్గా లేదంటే మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన విధంగా రాలేదు. దానికి కారణం ఏంటంటే వై యాక్సిస్లో మనం రొటేట్ చేసాం, బట్ మనకు వైలో అవసరం లేదు అండ్ జెడ్లో కూడా అవసరం లేదు, 0 పెట్టేస్తున్నా. ఓకే, ఇలా వచ్చింది. మేబీ మనం జెడ్లో ఏం చేద్దామంటే 90 పెడదాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన రొటేషన్ అనేది వచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ప్రాపర్ రొటేషన్ రావట్లేదు అనుకుంటే, ఎందుకంటే మనం ఇందాక ప్రాపర్ రొటేషన్ అనేది ఇక్కడ మనకు నచ్చినట్టుగా రొటేషన్ చేసాం, ఎగ్జాక్ట్గా ఎన్ని డిగ్రీస్ చేసాం మనకు గుర్తులేదు కదా, అంటే మనం అంత కస్టమైజ్డ్గా చేయలేదు. సో దీన్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఈ మెంబర్ని డూప్లికేట్ చేసి దీన్ని పైకి తీసుకొని వచ్చి దీన్ని ఎక్స్ యాక్సిస్లో 90 degrees రొటేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం కదా, దీన్ని ఎక్స్ యాక్సిస్లో కాస్త స్కేల్ కూడా చేద్దాం. దీన్ని నేను ఇక్కడికి తీసుకొని వస్తాను అండ్ Ctrl 1 ప్రెస్ చేసి దీన్ని ఎగ్జాక్ట్గా మేబీ ఇక్కడ స్నాప్ చేస్తాను. ఓకే, స్నాప్ చేసిన తరువాత నేను Ctrl 1 ప్రెస్ చేసి సైడ్ వీలోకి అయితే వచ్చాను. సో ఇప్పుడు నేను వై డైరెక్షన్లో ఈ విధంగా అయితే దీని అయితే రొటేట్ చేయబోతున్నాను, ఈ విధంగా. అండ్ రొటేట్ చేసిన తర్వాత ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేయబోతున్నా. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ఇలా మనం మాన్యువల్గా ఒక్కొక్క వర్టికల్ మెంబర్ని ప్లేస్ చేయకుండా ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. మీకు బులియన్ మోడిఫైర్ గురించి చెప్పే గుర్తుందా? సో ఇక్కడ మనం ఒకటే ప్లేట్ని అంటే ఒకటే క్యూబ్ని ప్లేస్ చేసుకొని ఈ హోల్స్ క్రియేట్ అవ్వడం కోసం మధ్యలో మనం వేరు మెంబర్స్ని ప్లేస్ చేసి వాటికి మనం బులియన్ మోడిఫైర్ని యూస్ చేసి ఆ హోల్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఒక మెథడ్, బట్ మనం ఇక్కడ ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాం అంతే. అంటే ఇది ఒక్కటే. ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోడలింగ్ అనేది మనం చేస్తున్నామంటే అది ఎప్పుడు ఒకే మెథడ్లో చేయాలన్న రూల్ అయితే లేదనమాట. మోడలింగ్ చేయడానికి మీకు నచ్చినట్టుగా మీరు మల్టిపుల్ మెథడ్స్లో మోడలింగ్ చేయొచ్చు, ఎప్పుడు ఒకటే వే ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పింది చేస్తారా లేదా మీకు ఇంకేదైనా వేరే వేలో ట్రై చేయాలనుకుంటే మీరు వేరే వేలో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక వే బులియన్ మోడిఫైర్ని యూస్ చేసి కూడా మనం చేయొచ్చు అని నేను మీకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేయాలి. నాకు ఇక్కడ ఏం కావాలంటే నేను దీన్ని GZ ప్రెస్ చేసి ఇక్కడ పైకి మూవ్ చేస్తే ఇక్కడికే వస్తుంది. సో నేను ఇక్కడ స్నాప్ టూల్ని ఆఫ్ చేసి కాస్త ఫర్దర్గా ఇక్కడికైతే మూవ్ చేస్తాను అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో కూడా ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ వరకు అయితే తీసుకొని వచ్చాను కదా నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు కింద మరీ ఎక్కువ అయిపోయింది కదా. సో నేను దీన్ని కింద ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను పైకి అయితే మూవ్ చేస్తున్నా ఈ విధంగా. ఓకే, అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో కూడా కాస్త ఈ విధంగా అయితే మూవ్ చేస్తున్నా, ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కదా. అండ్ మేబీ నేను దీన్ని జెడ్ డైరెక్షన్లో ఇంకా కాస్త పైకి అయితే మూవ్ చేద్దాం అండ్ ఆల్సో ఎక్స్ డైరెక్షన్లో కూడా కాస్త ఇక్కడ అయితే మూవ్ చేద్దాం, మేబీ సంథింగ్ లైక్ దిస్. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం ఈ మెంబర్ని అయితే ప్లేస్ చేస్తాం అండ్ దీన్నే మనం 3 times డూప్లికేట్ చేయబోతున్నాం. సో 3 ప్రెస్ చేస్తే మనకి ఒక నిమిషం Ctrl 3 ఎలా అయినా పర్లేదులేండి, ఒక నిమిషం. మనం ఇక్కడ నేను దీన్ని ఫస్ట్ వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. Shift D ప్రెస్ చేసి మీరు 2 సార్లు అయినా డూప్లికేట్ చేయండి లేదా అరే మోడిఫైర్ అయినా యూస్ చేసుకోండి మీరు. ఓకే, 3 times డూప్లికేట్ చేయడానికి. సో అది మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు ఎలా డూప్లికేట్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మనకు కావాల్సిన బేసిక్ చైర్ షేప్ అనేది క్రియేట్ అయిపోయింది. మేబీ కర్వ్ కాస్త ఎక్కువగా ఉంది అని మీకు అనిపించింది అనుకోండి, మీరు ఇందాక మనం స్పిన్ టూల్ని యూస్ చేసాం కదా. సో అక్కడే దీన్ని ఇంకా ఫర్దర్గా మోడిఫై కూడా మనం చేసుకోవచ్చు. సో దీని స్పిన్ అనేది మీరు ప్రాపర్గా కావాలంటే ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ వరకు అయితే చేశాను, ఇక్కడ వరకు చాలానే అనుకుంటున్నాను, నాకు బాగానే అనిపిస్తుంది, నచ్చింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. అండ్ ఇక్కడ నేను ఒకే ఒకటి చేయాలనుకుంటున్నాను. ఈ చైర్లో మనకి ఇంకా మిగిలింది ఏంటి అంటే ఈ ఎడ్జెస్ అనేవి కాస్త స్మూత్గా ఉన్నాయి. సో మనం బెవెల్ టూల్ని యూస్ చేసి స్మూత్ చేద్దాం. ఓకే, ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత 2 ప్రెస్ చేసి ఇదొకటి మేబీ ఇలా కాకుండా మనం ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుందాం ఉండండి డైరెక్ట్గా. అది కాదు, ఇది అండ్ ఆల్సో ఇది. సో ఈ అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా Ctrl V యూస్ చేసి బెవెల్ చేద్దాం. బట్ ఇక్కడ మీరు బెవెల్ చేసి ఈ విధంగా అయితే అవుతుంది. ఇది ఒక పని చేద్దాం, నేను బ్యాక్ వస్తున్నా ఉండండి, బెవెల్ మాడిఫైర్ యూస్ చేసి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ జనరేట్లోకి వచ్చి ఇక్కడ నేను బెవెల్ మాడిఫైర్ అయితే అప్లై చేస్తున్నా అండ్ అది కూడా ఆఫ్సెట్ని కాస్త పెంచుతున్నా. సారీ అమౌంట్ అనేది నేను 0.1 అయితే పెడుతున్నా అండ్ ఆల్సో సెగ్మెంట్స్ నేను అరౌండ్ ఒక 10 సెగ్మెంట్స్ అయితే పెడుతున్నా. సో ఇక్కడ చూడవచ్చు ఇది మనకు కాస్త బెటర్గా ఉంది. బట్ ఈ ఎడ్జెస్ షార్ప్గానే ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే అబ్బా. నేను అంత ఫోకస్డ్గా ఒక ఎడ్జ్ కోసం ఇప్పుడు నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు.
సో నాకు ఇలా కూడా నచ్చింది. సో నేను ఇలానే ఉంచుదాం అనుకుంటున్నాను. మేబీ ఒక 20 సెగ్మెంట్స్ పెడదాం. సో ఇలా కూడా ఇది బాగుంది. సో నేను ఇలానే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి మిస్ చేసాం మనం. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక వర్టికల్ మెంబర్, ఈ మెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, మనకి ఇమేజ్లో కనపడినంత మాత్రం అది లేదని కాదు, ఉంటుంది అక్కడ కూడా. సో షిఫ్ట్ డి ప్రెస్ చేసి దీన్ని డూప్లికేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఒక నిమిషం స్నాప్ టూల్ ఆన్ చేసుకుందాం. సో ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేద్దాం. సో ఈ విధంగా అనమాట. సో మన చైర్ అనేది ప్రాపర్గా ఇప్పుడు మనం కంప్లీట్ చేసేసాం. ఓకే, ఇది మనకు అవసరం లేదు, డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ ప్రస్తుతానికి కదా అలా వదిలేయండి. సో మనం టేబుల్ని అండ్ చైర్ని అయితే క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దేన్ని క్రియేట్ చేయబోతున్నాము అంటే టేబుల్ ల్యాంప్ని అనమాట. సో ఇది కాస్త సింపుల్గానే ఉంటుందిలేండి, ఇంత కాంప్లికేటెడ్ ఏం కాదు, అంటే ఇంత ఎక్కువ టైం పట్టదు. ఇవేం కాంప్లికేటెడ్ కాదు, సింపుల్ జామెట్రీనే, బట్ ఇంత ఎక్కువ టైం టేబుల్కి చైర్కి పట్టినంత టైం ల్యాంప్కి అయితే పట్టదులేండి. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి నేను ఈసారి రెఫరెన్స్ ఇమేజ్ని మళ్ళీ ఇంపోర్ట్ చేస్తున్నానులేండి, చేద్దాం. సో ఇమేజెస్లోకి వెళ్ళి రెఫరెన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఈ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఇక్కడైతే ఉంది. సో దీన్ని నేను వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇదనమాట మన రెఫరెన్స్ ఇమేజ్. సో ఇప్పుడు నేను దాన్ని క్రియేట్ చేయడానికి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఈసారి సిలిండర్ని అయితే తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే దీనికి దగ్గరగా ఉండే సిలిండర్ అనమాట. సో సిలిండర్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను నేను. మేబీ స్నాప్ టూల్ని కాసేపు ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని కంప్లీట్గా స్కేల్ చేస్తాను. మేబీ తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి పైకి మూవ్ చేసి ఇక్కడ కూడా స్కేల్ చేస్తున్నాను. సో ఇదేంటే పై పోర్షన్ అనమాట, ఇది వచ్చేసి కింద పోర్షన్ అనమాట. సో 2 డిఫరెంట్ పోర్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, మేబీ ఒక పని చేద్దాం, దీన్ని మనం ప్రాపర్గా ఓరియంటేషన్ సెట్ చేసుకుందాం. సో నేను రొటేషన్ ఇది 0 పెడుతున్నా, ఇది వచ్చేసి 90 పెడుతున్నా, అండ్ ఆల్సో ఇది కూడా 90 పెడుతున్నా. ఓకే, అండ్ దీన్ని నేను ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ దీన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. ఓకే, అండ్ ఈ 2 ఆబ్జెక్ట్స్ని నేను ఎగ్జాక్ట్గా నా ఇమేజ్కి తగ్గట్టుగా నేనైతే ప్లేస్ చేసుకుంటాను. సో దీన్ని వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ అనమాట. సో ఆ తర్వాత స్కేల్ చేద్దాం. సో నేను దీన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను జెడ్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను, బట్ ఇది మనకి ఇక్కడ టాప్ వరకు రావాలి. సో మీరు స్కేల్ కాస్త ఎక్కువ చేయండి, తర్వాత దీన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్ళండి. ఒక్క నిమిషం. సో ఈ బాటమ్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం. ఓకే, ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ మనం దీన్ని ఎక్స్ట్రూడ్ చేయబోతున్నాం ఇక్కడ వరకు, అండ్ తర్వాత స్కేల్ చేస్తున్నాం బాటమ్ ఫేస్ కంప్లీట్గా ఈ విధంగా. ఎగ్జాక్ట్గా వెనకలు ఉన్నట్టు ఎందుకు రావట్లేదంటే ఆ ఇమేజ్ అనేది కాస్త ఒక పర్స్పెక్టివ్లో ఉంది. ఓకే, అది కంప్లీట్ ఒక సైడ్ వ్యూ అయితే కాదు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొకసారి ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ చేయాలి ఈ విధంగా ఇక్కడ వరకు. సో ఇదనమాట మన బేస్ పోర్షన్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎలా ఉందో, ఇది కూడా అలానే ఉంటుంది. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి ఓకే మళ్ళీ దీన్ని అయితే మూవ్ చేయాలి. నేను మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి అయితే వచ్చాను. సో దీన్ని కూడా వై డైరెక్షన్లో మూవ్ చేసి స్కేల్ చేస్తున్నా కాస్త. ఓకే, అండ్ ఆల్సో జెడ్ డైరెక్షన్లో కూడా కాస్త స్కేల్ చేస్తున్నా. తర్వాత జెడ్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే కిందకైతే మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా ఈ విధంగా. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ ఒక్క నిమిషం ఇది టేబుల్లోకి వెళ్ళిపోయింది కెమెరా. సో ఈ ల్యాంప్లో మనకేంటంటే మిడిల్లో హాలోగా ఉండాలన్నమాట, అంటే బొక్క ఉండాలి, ఇలా మొత్తం ఫిల్ అయ్యి ఉండకూడదు. సో నేను కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేద్దాం కాస్త. సో మనకి ఈ థిక్నెస్ సరిపోతుంది అనుకున్నప్పుడు ఈ 2 ఎడ్జెస్ని కూడా ఎడ్జెస్ కాదు ఫేసెస్ ఎక్స్ప్రెస్ చేసి ఫేసెస్ని డిలీట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఇలా ఉండకూడదు అనమాట. సో ఇక్కడ ఫేసెస్ ఫిల్ అవ్వాలి కాబట్టి నేను మీకు ఒక బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్ టూల్ గురించి అయితే చెప్పాను, గుర్తుంది కదా. సో ఆ టూల్ని యూస్ చేసి ఇక్కడ మనం ఫేసెస్ ఫిల్ చేద్దాం. సో 2 ప్రెస్ చేసి ఆల్ట్ హోల్డ్ చేయండి. సో ఈ కింద ఉన్న లూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి పైన ఉన్న లూప్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడ్జ్లోకి వెళ్ళి ఇక్కడ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్ పైన క్లిక్ చేస్తే చాలు మనకి మొత్తం ఫిల్ అయిపోతుంది. సో అంతే అనమాట. సో మనకు కావాల్సిన సింపుల్ బేసిక్ టేబుల్ ల్యాంప్. ఒక్క నిమిషం, నేను బ్యాక్ ఇది కెమెరా అనేది దీని లోపలికి వెళ్ళిపోతుంది. సో సింపుల్ బేసిక్ టేబుల్ ల్యాంప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి లోపల లైట్ కావాలి. సో మనం నార్మల్ పాయింట్ సోర్స్ లైట్ని యూస్ చేసి లైట్ అయితే పెట్టుకోవచ్చు. సో బట్ అగైన్ మనకు కావాల్సింది అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని డిలీట్ చేస్తున్నా అండ్ ఈ ఇమేజ్ కూడా డిలీట్ చేస్తున్నా. అండ్ ఇంకా ఒక కార్పెట్ ఉంది, అండ్ ఆల్సో కార్పెట్ తర్వాత ఒక చిన్న నేనేమనుకున్నా అంటే ఒక ప్లేట్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది చాలా సింపుల్ అంటే నేను మీకు చెప్తాను చూడండి. సో కంట్రోల్ కాదు సారీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసిన తర్వాత యూవీ స్పేర్ని తీసుకుంటాండి. సో యూవీ స్పేర్ నుంచి మనం టేబుల్ కాదు సారీ ఏదైనా కర్వ్డ్ ఆబ్జెక్ట్ లైక్ ప్లేట్స్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో నేను దీన్ని ఎగ్జాక్ట్గా అయితే ప్లేస్ చేస్తున్నా ఇక్కడ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను సైడ్ వ్యూలోకి వెళ్తాను. ఓకే,
లేదా 3 అయినా ప్రెస్ చేయండి, 1 అయినా ప్రెస్ చేయండి, ఏదైనా పర్లేదు. టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఈ అయితే జామెట్రీ ఉంది ఎంటైర్ జామెట్రీని డిలీట్ చేస్తున్నా. ఓకే, కంప్లీట్గా నేను వర్టిసెస్ని డిలీట్ చేస్తున్నా. తర్వాత ఈ బాటంలో ఉండేవి ఇవి ఏవైతే ఉన్నాయో అవి కాదులేండి, ఇక్కడ వరకు. ఓకే, వీటిని కూడా నేను డిలీట్ చేస్తాను, కంప్లీట్గా వర్టిసెస్ని డిలీట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ ఎడ్జెస్ని మొత్తం, ఈ ఎడ్జ్ లూప్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాలి. సో మనకి బాటంలో ఫేస్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే మనకి ఒక ప్లేట్కి కావాల్సిన బేసిక్ షేప్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూసారా. సో బట్ కాకపోతే దీన్ని నేను జెడ్ డైరెక్షన్లో కాస్త ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా, సో దట్ కాస్త డెప్త్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనకి చాలా బెటర్గా కనిపిస్తుంది చూడొచ్చు మన ప్లేట్ అనేది. బట్ అగైన్ మీరు నన్ను అడగొచ్చు, దీనికి థిక్నెస్ లేదు కదా బ్రో అని. ఇవి జస్ట్ సర్ఫేసెస్ మాత్రమే కదా, ఈ ఫేసెస్ మాత్రమే, థిక్నెస్ లేదు కదా అని. సో ఓకే, మనం ఒక పని చేద్దాం, మనకి సాలిడిఫై మాడిఫైర్ ఉంది కదా, సో మనం సాలిడిఫై మాడిఫైర్ అయితే యూస్ చేద్దాం. సో సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేద్దాం. చూడవచ్చు మనకు కావాల్సిన థిక్నెస్ అనేది వచ్చేసింది. సో అంతే, సింపుల్. అండ్ మీకు కాస్త స్మూత్గా కావాలి అనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయండి అంతే. ఓకే, సో మనం చూడొచ్చు, మనకి రైట్ నో నేను ఫ్లాట్లో పెట్టేస్తున్నా, బట్ మీరు స్మూత్ ఫినిషింగ్ కావాలంటే షేడ్ స్మూత్ చేసేయండి. అండ్ ఈ ప్లేట్ని నేను ఎగ్జాక్ట్గా దీనిపైన అయితే ప్లేస్ చేయాలనుకుంటాను. సో స్నాప్ టూల్ ఆన్ చేసుకొని దీనిపైన అయితే ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా, టేబుల్ పైన. ఓకే, అండ్ ఈ టేబుల్ ల్యాంప్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను ఎగ్జాక్ట్గా దీనిపైనే ప్లేస్ చేద్దాం అనుకుంటాను. ఓకే, 7 ప్రెస్ చేద్దాం, టాప్ వ్యూలోకి రావచ్చు, ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తా. సారీ, మరి అక్కడ కాదులేండి, ఇక్కడ. ఓకే, ఈ స్నాప్ టూల్ వల్ల కాస్త స్నాప్ అవుతుంది అది ఇక్కడ అనమాట. దీన్ని కాస్త పైకి ఇక్కడ మూవ్ చేసి ఇప్పుడు నేను ఎడ్జ్కి స్నాప్ చేస్తాను ఇక్కడ అనమాట, ఈ విధంగా. అండ్ ప్లేట్ని కూడా నేను కాస్త ఇక్కడికి మూవ్ చేస్తాను. సో ఇదనమాట మన టేబుల్ అండ్ దానిపైన ఒక ల్యాంప్ అండ్ ఇవన్నీ. మేబీ దీనికి సైజ్ మీకు ఇది మరీ ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించుకోండి. ఓకే, టేబుల్ ల్యాంప్ యొక్క సైజ్ అనేది తగ్గించేసేయండి అండ్ దీన్ని జీ ప్రెస్ చేసి ఇక్కడికైతే మూవ్ చేసేయండి. అండ్ సేమ్ విత్ ప్లేట్ అనమాట, ప్లేట్ యొక్క సైజ్ ఎక్కువ అనిపించినా సరే తగ్గించుకోండి. సో ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ చైర్ ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. అండ్ ఈ చైర్ని కూడా నేను ఏం చేస్తానంటే టేబుల్కి తగ్గట్టు చైర్ లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని జెడ్ డైరెక్షన్ అయితే స్కేల్ చేస్తున్నా ఈ విధంగా. ఓకే, అండ్ దీన్ని నేను ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేసి తర్వాత వై డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేస్తున్నా. అండ్ 1 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి వచ్చి దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా ఈ విధంగా. సో ఇప్పుడు మనకి టేబుల్ కూడా చైర్ కూడా మన టేబుల్కి తగ్గట్టు కరెక్ట్ ప్రపోర్షనేట్గా ఉందన్నమాట. ఓకే, బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది మనకి. ఇవి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త షేప్ చేంజ్ అయిపోయింది, అంటే ఇవి పొజిషన్ మారిపోయింది. దానికి కారణం ఏంటి అంటే మనం స్కేల్ చేసామన్నమాట, అది ఒక డైరెక్షన్లో మాత్రమే స్కేల్ చేసాం. సో అందువల్లే ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అసలు స్కేల్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజ్ని మాత్రమే మారుద్దాం. ఓకే, మేబీ సరే అసలు ఇదేం వద్దులేండి, ప్రస్తుతానికి వదిలేయండి. అసలు టేబుల్ని చైర్ని ప్రస్తుతానికి ఇలానే వదిలేద్దాం, లేదంటే ఎంటైర్ ఆబ్జెక్ట్స్ని మనం స్కేల్ చేద్దాం దానికి తగ్గట్టుగా. ఓకే, అవునండి, దీన్ని నేను కరెక్ట్గా ఇక్కడికి మూవ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఆల్సో సైడ్ వ్యూకి వస్తే ఇది పైన ఎక్కడ ఉంది, సో దీన్ని కాస్త ఇక్కడికైతే మూవ్ చేద్దాం. మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని పైకి మూవ్ చేద్దాం. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇప్పుడు కాస్త చూడడానికి బాగానే ఉంది. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే కదా మీకు. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఒక కార్పెట్ కావాలి. సో నేను షిఫ్ట్ ప్రెస్ చేసి సింపుల్గా ఒక ప్లేన్ని తీసుకొస్తున్నా. ఓకే, అండ్ ఈ ప్లేన్ని నేను స్కేల్ చేస్తున్నా ఈ విధంగా. స్కేల్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. ఇంకొంచెం ఎక్కువ స్కేల్ చేద్దాం. అండ్ వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లోనే కాస్త ఎక్కువ స్కేల్ చేస్తున్నా. ఓకే, ఇలా అనమాట. అండ్ ఇదే మన కార్పెట్ అనమాట. సో నేను దీనికి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేస్తున్నా. తర్వాత మాడిఫైర్లోకి వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి సాలిడిఫై మాడిఫైర్ అయితే యూస్ చేస్తున్నాం. ఓకే, థిక్నెస్ మేబీ మనం 1 పెడదాం. అండ్ మేబీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇక్కడ మీరు పెంచుకోవచ్చు ఈ విధంగా. ఓకే, మన కార్పెట్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇంకా సీన్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఫ్లిక్కరింగ్ అనేది దూరం నుంచి చూస్తే వస్తుంది, బట్ దగ్గర నుంచి చూస్తే రావట్లేదు. మీరు ఫ్లిక్కరింగ్ గురించి ఏం కంగారు పడకండి, అదేం ప్రాబ్లం ఏం కాదులేండి. సో ఇప్పుడు మనం వాల్స్ బిల్డ్ చేయాలన్నమాట. సో నేను సింపుల్గా షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక క్యూబ్ లేదా ప్లేన్ ఏదైనా పర్లేదు, నేను ప్లేన్ తీసుకొస్తున్నా. సో ఈ ప్లేన్ని నేను వై యాక్సిస్లో 90 డిగ్రీస్ అయితే రొటేట్ చేస్తున్నా. ఓకే, రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. అండ్ 1 ప్రెస్ చేస్తే ఈ సైడ్ వ్యూలో చూడొచ్చు, లేదా ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా అనమాట. నేను దీన్ని అయితే ఎగ్జాక్ట్గా ఇలా అయితే ప్లేస్ చేస్తున్నా. వై డైరెక్షన్లో ఇక్కడ ప్లేస్ చేద్దాం.
సో ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు నేను మీరు చూడొచ్చు హైట్ కాస్త ఎక్కువగానే ఉంది, బట్ పర్లేదు ఉండనివ్వండి అండి, హైట్ ఆ మాత్రం ఉండాలి. సో ఆ తర్వాత నేను దీన్నే డూప్లికేట్ చేసి జెడ్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేసి అండ్ ఆల్సో వై డైరెక్షన్లో ఇక్కడ వరకు స్నాప్ చేద్దాం అండ్ ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ స్నాప్ చేద్దాం. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ, అండ్ దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసి ఈసారి ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ. సో ఈ విధంగా అనమాట ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. బట్ మేబీ ఈ రెండింటిని నేను కాస్త ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తున్నా, కాస్త కొంచెం, అంటే రూమ్ అనేది మరి స్క్వేర్ షేప్ కాకుండా కొంచెం రెక్టాంగులర్ షేప్ అయితే ఇస్తున్నా. ఓకే, అండ్ దీన్ని కూడా నేను ఇక్కడికైతే మూవ్ చేస్తాను. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ వరకైతే ఓకే కదా మీకు. అండ్ ఇప్పుడు మనకి బేస్ కావాలి అండ్ ఆల్సో అంటే కింద ఫ్లోర్ కావాలి అండ్ పైన సీలింగ్ కావాలి. సో నేను దీన్నే డూప్లికేట్ చేసి ఎక్స్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేసి దీన్ని ఇలా కిందకి మూవ్ చేసి ఇక్కడ స్నాప్ చేస్తున్నా. ఓకే, అండ్ దీన్ని నేను వై డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ దీన్నే డూప్లికేట్ చేసి ఈ విధంగా ఇక్కడైతే పైన అయితే ప్లేస్ చేస్తున్నాను. సో మన ఎంటైర్ సీన్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ మనం ప్రాపర్ వాల్స్ అంటే జస్ట్ ప్లేన్ యూస్ చేసి బిల్డ్ చేసాం. ఇక్కడ మీకు ఇంకొకటి ఉంటుంది అనమాట, మీకు ఒకవేళ విండోస్ లాంటివి ఏమైనా చూపించాలనుకోండి, మీరు ఏదైనా ఒక క్యూబ్ని తీసుకొని రండి. సరే చేద్దాంలేండి, ఎందుకు పోయింది, నేను ఇంత చేస్తున్నప్పుడు అది కూడా చేస్తే బాగుంటుంది. నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు చైర్ అనేది కాస్త బయటకు వస్తుంది. ఓకే, సారీ, ఇది నేను చూసుకోలేదు, ఒక నిమిషం ఉండండి. మన వాల్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. వీటిని నేను ఎక్స్ డైరెక్షన్లో కాస్త ఇక్కడికైతే మూవ్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఒక క్యూబ్ అనేది మనం లాస్ట్గా క్రియేట్ చేసిన క్యూబ్ ఒకటి లోపలే ఉండిపోయింది. ఒక నిమిషం ఉండండి, దీన్ని ఇక్కడ పక్కకి తీసుకొస్తే మనకి ఆ క్యూబ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్యూబ్ని నేను బయటికి లాక్కొచ్చి దీని తర్వాత ఇక్కడ మళ్ళీ వదిలేస్తున్నా. సో ఇక్కడ నేను విండోని ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. ఓకే, మీకు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఒక్క నిమిషం, దీన్ని మనం విండో యొక్క డైమెన్షన్స్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఓకే, నేను జెడ్ డైరెక్షన్లో మేబీ అరౌండ్ ఒక 4 meters ఇస్తున్నా హైట్ అనమాట. సో ఇది వచ్చేసి అండ్ థిక్నెస్ వచ్చేసి విడ్త్ ఇస్తున్నాను, మేబీ విడ్త్ ఒక 4 meters ఇద్దాం. అండ్ మేబీ థిక్నెస్ వచ్చేసి 0.5 అయితే ఇస్తున్నా ఈ విధంగా. అండ్ మేబీ హైట్ ఒక 6 meters ఇద్దాం. యాక్చువల్గా ఇంత హైట్ ఇవన్నీ ఉండవు విండోస్కి, బట్ నేను జస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఏదో చేస్తున్నాను అంతే. అంటే అంత ఎగ్జాక్ట్ ప్రాపర్ రియల్ లైఫ్ డైమెన్షన్స్ నేను ఫాలో అవ్వట్లేదు అంతే. బట్ చేసే విధానం అంతా ఒకటే. మీరు ఇక్కడ డైమెన్షన్స్ మీకు నచ్చినట్టు రియల్ లైఫ్లో రూమ్ డైమెన్షన్స్ ఎంత ఉంటాయి మీరు వెతకండి. మ్యాక్సిమం రూమ్స్ అన్నీ కూడా 4/5 విడ్త్ ఉంటాయి అనమాట. అంటే విడ్త్ 4 ఉంటే మీకు లెంగ్త్ వచ్చేసి 5 అలా ఉంటుంది అనమాట. సో మీరు ఆ డైమెన్షన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ చేసే విధానం అయితే ఒకటే. దీన్ని ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను. సో కొంచెం సగం లోపలికి సగం బయటికి ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత దీన్ని నేను కాస్త పైకి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అండ్ 1 ప్రెస్ చేద్దాం లేదా 3 ప్రెస్ చేద్దాం. సో ఈ విండోని నేను ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లేన్కి నేను బులియన్ మాడిఫైర్ అయితే అప్లై చేయబోతున్నా. బులియన్ మాడిఫైర్ అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ క్యూబ్ని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ క్యూబ్ ఏదైతే ఉందో ఈ క్యూబ్ని అయితే ఇచ్చేస్తాం మనం. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ ఈ క్యూబ్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు. ఓకే, ఇక్కడ ఓకే ఒక పని చేద్దాం ఉండండి. మనం ఫస్ట్ ఈ ప్లేన్ని యూజ్ చేస్తాం కదా ఇక్కడ. ఫస్ట్ దీనికి ఒక థిక్నెస్ ఇద్దాం ఉండండి. నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కాస్త ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఓకే, మేబీ ఒక పని చేద్దాం ఉండండి, ఇక్కడ కాదు, దీన్ని కాసేపు బయటకు తీసుకొద్దాం. ఓకే, దీనికి ఇప్పుడు నేను కాస్త థిక్నెస్ అంటే నేను సాలిడిఫై మాడిఫైర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను జామెట్రీనే క్రియేట్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ జామెట్రీతోనే పని ఉంది. సో దట్ అప్పుడే మనకు బులియన్ మాడిఫైర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుద్ది అనమాట. బులియన్ మాడిఫైర్ ప్రాపర్ జామెట్రీనే కట్ చేస్తుంది కదా. సో నేను దీనికి కాస్త థిక్నెస్ ఇచ్చాను. మీరు క్యూబ్ని యూస్ చేసినప్పుడు ఏంటంటే క్యూబ్కి ఈ విధంగా థిక్నెస్ ఉంటుంది అనమాట. మనం ఇందాక ప్లేన్ యూస్ చేసాం, బట్ ఇప్పుడు నేను దానికి కాస్త జామెట్రీని ఎక్స్ట్రా యాడ్ చేశాను. అంటే ఏం లేదు, జస్ట్ ఆ ఫేస్ని మాత్రం ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఇప్పుడు దీనికి నేను 0.5 కాకుండా ఇది ఒక 1 పెడుతున్నా. ఓకే, 1 పెట్టి దీన్ని ఇట్లా లోపలికి తీసుకొని వెళ్తున్నా. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా సైడ్ వ్యూలో చూడొచ్చు. సో సగం లోపలికి ఉండాలి, సగం బయటికి ఉండాలన్నమాట. ఓకే, ప్రాపర్గా ఈ విధంగా. ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి బులియన్ మాడిఫైర్ అప్లై చేసి దీంట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి బులియన్ మాడిఫైర్ అనేది ప్రాపర్గా వర్క్ అయ్యి ఒక హోల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ హోల్లో మనం విండోని ప్లేస్ చేయాలి. మీరు విండోని కావాలంటే మీరు ఓన్ మోడలింగ్ చేసుకోవచ్చు ఒక రెఫరెన్స్ ఇమేజ్ని పెట్టుకొని. బట్ నేను ఇప్పుడు మళ్ళీ విండోని మోడలింగ్ చేయాలంటే కాస్త టైం పడుతుంది, బట్ మీకు ప్రాసెస్ అనేది అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు నేను టేబుల్ని ఎలా చేశాను, చైర్ని ఎలా చేశాను, సేమ్ విండోని కూడా అలానే చేస్తాం. ఓకే, ఒక రెఫరెన్స్ ఇమేజ్ పెట్టుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే మనం ఇక్కడ 3D మోడల్స్లోకి వెళ్ళి విండో అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను.
సో ఒక్క నిమిషం, మనకి ఇక్కడ ఈ ఐ సింబల్ ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తున్నాయి. నేను ఇక్కడ ఏంటంటే సర్చ్ ఫిల్టర్స్లో ఫ్రీ ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నా. సో వీటిలో ఏ విండో కావాలంటే ఆ విండో, వీటిని మనం సపరేట్గా మోడలింగ్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. లేదంటే ఇక్కడ ఉన్న వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను రైట్ నో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈ ట్యూటోరియల్ పర్పస్ ఇక్కడున్న ఈ విండోని యూస్ చేస్తున్నా. సో దీన్ని డ్రాగ్ చేస్తున్నా. దీని యొక్క డైమెన్షన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఈ విండోని ఈ విండోని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేయాలన్నమాట. సో నేను దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ 90 degrees Z డైరెక్షన్లో రొటేట్ చేసిన తర్వాత 3 ప్రెస్ చేద్దాం, లేదా కంట్రోల్ 3 ప్రెస్ చేద్దాం. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి వచ్చేస్తాం. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను నేను. ఓకే, కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఈ ఎడ్జ్ దగ్గర. తర్వాత వై డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేయాలి. సో వై డైరెక్షన్లో ఇక్కడ వరకు మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక్క నిమిషం స్కేల్ చేస్తున్నా. ఓకే, కంప్లీట్లీ దాన్ని స్కేల్ చేస్తున్నాను అన్ని డైరెక్షన్స్లోనూ ఈ విధంగా అనమాట. అండ్ తర్వాత GY ప్రెస్ చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ నేను ఈ గ్యాప్ లేకుండా చూసుకుంటాను అన్నమాట రెండు సైడ్లు కూడా. అండ్ మనకి ఇక్కడ ఇంకా టాప్లో చాలా ఉంది. సో నేను ఓన్లీ Z డైరెక్షన్లో మాత్రమే ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. సో బట్ ఇది బయట ఉంది, అంటే దూరంగా ఉందన్నమాట. సో నేను దీన్ని ఏం చేయాలంటే X డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ దీన్ని అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇంకా కాస్త లోపలికి అయితే తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చేసాం కదా. సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దాం. అంటే నేను జూమ్ ఇన్ కొడుతూనే ఉన్నా, మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను నా ఇంటీరియర్ స్పేస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రాపర్ విండో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి ప్రాపర్ మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్ మొత్తం కూడా అప్లై చేసి ఈ సీన్ని మనం రెండర్ చేద్దాం. ఓకే, సో నేను రెండర్ చేయాలంటే ఫస్ట్ కెమెరా కావాలి. సో ఫస్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరా అయితే తీసుకొని వస్తున్నా. అండ్ ఆ కెమెరా ఎక్కడో బయట ఉండిపోయి ఉంటుంది. సో నేను కంట్రోల్ Alt 0 ప్రెస్ చేసి కెమెరాని ఇక్కడికి స్నాప్ చేస్తున్నా. అండ్ కెమెరాని మూవ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా స్నాప్ టూల్ని ఆఫ్ చేసుకోండి. సో దట్ అప్పుడే కెమెరా అనేది మీకు స్మూత్గా మూవ్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ ఈ విధంగా అయితే నేనైతే దీన్ని అయితే ఒక్క నిమిషం నేను బయటకు వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ కెమెరా యొక్క ప్రాపర్టీస్లో నేను ఫోకల్ లెంత్ మేబీ అరౌండ్ ఒక 25 పెడతా. సో దట్ నాకు ఈ విధంగా వైడ్ యాంగిల్ షాట్ వస్తుంది. మేబీ ఇంత ఎక్కువ వద్దనుకుంటే 30 పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. సో నా సీన్ అనేది నాకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నేను దీన్ని కంట్రోల్ S ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ వరకు ఓకే కదా. నేను ఇంతకు మించి కెమెరా సెట్టింగ్స్లో ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంటీరియర్ సీన్లో లైటింగ్ కావాలి. సో లైటింగ్ కావాలి కాబట్టి నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లైట్స్లోకి వెళ్ళి నేను పాయింట్ లైట్స్ని యూస్ చేస్తున్నాను. నేనేం సూర్యుడిని లేదా స్పాట్ లైట్స్ని యూస్ చేయట్లేదు, పాయింట్ లైట్స్ని యూస్ చేస్తున్నా. సో వాటిని నేను ప్రాపర్గా ఇక్కడ వరకు అయితే తీసుకొని రావాలి. సో ఇక్కడ మూవ్ చేసి సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక పాయింట్ సోర్స్ లైట్ అనేది వచ్చేసింది. సో నేను దీన్ని కాస్త ఇక్కడైతే ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. సో మీరు ఒకసారి 7 ప్రెస్ చేసి టాప్ వ్యూకి వెళ్తే మీకు ఇక్కడ ఈ డాట్ కనిపిస్తుంది చూస్తారా. సో అదే అనమాట మన పాయింట్ సోర్స్ లైట్. సో నేను దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ వై డైరెక్షన్లో ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. ఓకే, అండ్ దీని యొక్క పవర్ కానీ కలర్ కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను కలర్ వైట్లోనే నుంచి వస్తున్నా. అండ్ పవర్ మాత్రం అరౌండ్ ఒక 40 watts పవర్ అయితే పెడుతున్నా. ఓకే, అండ్ షాడోస్ నాకు కావాలి. అండ్ షాడోస్ని ఆన్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ రేడియస్ అని చూసారా, షాడోస్ అనేటివి మీకు కంప్లీట్లీ షార్ప్ ఎడ్జెస్తో కాకుండా కాస్త ఎడ్జెస్ దగ్గర మీకు బ్లర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ రేడియస్ పెట్టుకోవాలి. నేను అరౌండ్ ఒక 0.4 అయితే ఇస్తున్నా. ఓకే, అండ్ ఈ లైట్ ఏదైతే ఉందో నేను దీన్ని కలర్ కానీ పవర్ కానీ చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇదే లైట్ని నేను డూప్లికేట్ చేసి X డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి డూప్లికేట్ చేసి ఈసారి Y డైరెక్షన్లో ఇక్కడ, అండ్ లాస్ట్ టైం డూప్లికేట్ చేసి X డైరెక్షన్లో ఇక్కడ. సో మొత్తం 4 లైట్స్ని అయితే మనం మన సీన్లో యూస్ చేస్తున్నాం. సో 0 ప్రెస్ చేసి నేను మళ్ళీ కెమెరా వ్యూలోకి అయితే వచ్చాను. సో ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, మొత్తం 4 డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి. మేబీ ఈ లైట్స్ని కాస్త ఇక్కడ పైకి అయితే మూవ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా. అండ్ ఆల్సో మనకి మన ల్యాంప్లో కూడా ఒక లైట్ కావాలి కదా. సో ఇక్కడున్న ఈ లైట్ని నేను డూప్లికేట్ చేసి మేబీ X డైరెక్షన్లో మూవ్ చేసి అండ్ అలాగో కిందకి ఇలా మూవ్ చేసి సో ఎగ్జాక్ట్గా నాకు నా యొక్క ల్యాంప్ లోపల ఆ లైట్ని అయితే నేను ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఎగ్జాక్ట్గా నేనైతే ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా దీన్ని. ఓకే, అండ్ దీనికి నేనేం చేస్తానంటే కలర్ వచ్చేసి కాస్త ఎల్లో టోన్ అయితే ఇస్తాను. అండ్ పవర్ 40 వద్దులేండి, ఒక 30 watts ఇద్దాం. మీకు ఎంత పవర్ ఇవ్వాలి, ఎంత లైట్ వస్తుంది అనేది మీకు తెలియాలంటే రెండర్ చేసినప్పుడే తెలుస్తుంది. లేదా రియల్ టైం రెండరింగ్ని మనం ఆన్ చేసుకోవాలి. బట్ నేను నేను ప్రాపర్గా చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే కదా. ఇప్పుడు మనం మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం మెటీరియల్స్, నేను బ్లెండర్ కిట్ని యూస్ చేసి ఈ ఎంటైర్ సీన్కి మెటీరియల్స్ అప్లై చేస్తాను. మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ చాప్టర్ దాని గురించే ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఏంటంటే వుడెన్ మెటీరియల్ కావాలి టేబుల్కి. ఓకే, టేబుల్ అండ్ చైర్ రెండింటికి కూడా వుడెన్ మెటీరియల్ కావాలి కాబట్టి నేను ఇక్కడ వుడ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. బట్ మీరు మెటీరియల్ అప్లై చేసే ముందు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా మీరు స్కేల్ అనేది అప్లై చేసుకోండి. ఓకే,
ఓకే, ఇక్కడ నేను ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని స్కేల్ అనేది అప్లై చేస్తున్నా. సో దట్ అప్పుడే మనకి మన మెటీరియల్స్ అనేటివి ప్రాపర్ స్కేల్లో అప్లై అవుతాయి. ఇక్కడ వరకు ఓకే కదా. సో నేను వుడ్లో మేబీ ఇవేం నాకు నచ్చలేదు పెద్దగా. ఇదొకటి బాగానే ఉంది, బట్ వద్దులేండి. ఇది ఒకటి బాగానే ఉంది. సో నేను మేబీ ఈ వుడ్ని యూజ్ చేస్తాను. సెకండ్ నేను మెటీరియల్ ప్రీవ్యూలోకి వెళ్ళిన తర్వాత ఈ వుడ్ డ్రాగ్ చేసి దీని మీద అయితే అప్లై చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ మనం విండోని 3D మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి మెటీరియల్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. సో మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడొచ్చు మనకి ఈ విధంగా అనేది వుడెన్ మెటీరియల్ వస్తుంది. సో మీకు ఇది నచ్చలేదు అనుకోండి, మీరు వేరే వుడెన్ మెటీరియల్ ట్రై చేయండి అంతే. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. మేబీ ఇది ట్రై చేద్దాం. ఆరెంజ్ కలర్లో ఉంది కాస్త. సో నాకు ఎందుకు ఇదే కాస్త బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇదే కాస్త బెటర్గా అయితే ఉంది, బట్ కాకపోతే నాకు కాస్త డార్క్ టోన్లో కావాలి. ఇది ప్రొసీజర్లో వుడ్ అని చూస్తారు. సో ఇది బాగుంది. సో దీన్ని అప్లై చేసి చూద్దాం. సో ఇది నాకు కాస్త బెటర్గా అయితే అనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే ఇదే వుడెన్ మెటీరియల్ని మిగిలిన మొత్తం అన్ని వుడెన్ మెంబర్స్కి కూడా అప్లై అయితే చేస్తాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు మిడిల్లో ఉన్న మెంబర్కి మాత్రం ఇది ప్రాపర్గా అప్లై అవ్వలేదు. ఓకే, ఇక్కడ యాక్చువల్ తప్పు జరిగింది. నేను పక్కన ఉన్న మెటీరియల్ అప్లై చేస్తాను. సో ఇదే మెటీరియల్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఒకవేళ మీకు చైర్కి కూడా సేమ్ మెటీరియల్ అప్లై చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, బట్ సేమ్ మెటీరియల్ ఎందుకు చెప్పండి. సో చైర్కి ఈ మెటీరియల్ యూజ్ చేద్దాం. కాస్త లైట్ కలర్ అనమాట ఈ వుడ్ వచ్చేసి. సో ఈ మెటీరియల్ని నేను ఇక్కడ వీటన్నిటికీ కూడా అప్లై చేస్తున్నాను. మీరు స్కేల్ అప్లై చేయడం మర్చిపోద్దు. స్కేల్ అప్లై చేసిన తర్వాతే మెటీరియల్స్ అనేవి అప్లై చేయండి. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇదొకటి అండ్ ఆల్సో ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇక్కడ లాస్ట్లో ఇదొకటి. సో మనం చైర్కి కూడా మనకు కావాల్సిన మెటీరియల్స్ని అయితే అప్లై చేసేసాం. ఓకే, అండ్ ఇక్కడ మనం వీటికి స్టీల్ మెటీరియల్ అయితే ఇచ్చేద్దాం. సో అవి మెటల్ ఆబ్జెక్ట్స్ కదా, సో అందుకనమాట. సో స్టీల్లోకి వెళ్ళండి. మేబీ ఇది మనం థోర్ హ్యామర్కి యూస్ చేసాం, గుర్తుందో అదే యూస్ చేసుకోవచ్చు, లేదా మీకు వేరేది కావాలంటే వేరేది కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను దాన్నే డ్రాగ్ చేసి ఇక్కడ దీనికైతే అప్లై చేస్తున్నాను. ఓకే, మేబీ దీనికి నేను స్కేల్ అప్లై చేసాను లేదా నాకు గుర్తులేదు. సో ఎనీవే ఇంకొకసారి అయితే నేను స్కేల్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి అప్లై చేస్తాను. అండ్ పైన దీనికి మనం గ్లాస్ మెటీరియల్ అయితే ఇవ్వాలి. సో దీనికి కూడా స్కేల్ అప్లై చేసి ఇప్పుడు నేను గ్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్స్ వస్తాయి. నేను మేబీ ఇది నాకు బాగానే అనిపిస్తుంది. సో దీన్ని అయితే అప్లై చేస్తున్నా. సో ఈ విధంగా అనమాట. గ్లాస్ అనేది మనకు మెటీరియల్ ప్రివ్యూలో ఇలానే కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఫైనల్ రెండర్లో వస్తుంది. ఓకే, అండ్ దీనికి నేను మేబీ ప్లాస్టిక్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఏదన్నా ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇద్దాం ల్యాంప్ యొక్క బాటమ్కి. ఇది బాగుంది నాకు ఈ ప్లాస్టిక్. సో దీన్ని అయితే అప్లై చేస్తున్నా. ఓకే, అండ్ ఆ తర్వాత ప్లేట్కి కూడా నేను ఏదైనా స్టీల్ కానీ అల్యూమినియం కానీ అలాంటిది ఇద్దాం అనుకుంటాను. మేబీ అల్యూమినియం అని చెప్పి సెర్చ్ చేద్దాం ప్లేట్ కోసం. సో ఇక్కడ ఏది బాగుంది, ఇది బాగుంది. సో దీన్ని అయితే అప్లై చేద్దాం ప్లేట్కి. సో చూడొచ్చు మన ప్లేట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ ప్లేట్ యొక్క మిడిల్ పోర్షన్ మనకి కాస్త వైట్గానే ఉంది. దాని గురించి మనం తర్వాత చూద్దాం. నాకు తెలిసి అది వైట్ ఏం కాదు, మనకు చూడడానికి అలా కనిపిస్తుంది. ఈ మెటీరియల్ అనేది అలా ఉంది. ఓకే, మనం ఒక్క నిమిషం ఉండండి. మనం ఇంకా ఒకటి చేయాలి. ల్యాంప్కి మర్చిపోయాం. మనం ల్యాంప్ యొక్క టాప్ పోర్షన్లో కూడా ఒకటి ఇవ్వాలి కదా. సో మనం ఇక్కడ ల్యాంప్ అని చెప్పి సెర్చ్ చేయండి. మన ల్యాంప్ రిలేటెడ్ మెటీరియల్సే వస్తాయి అప్పుడు. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది ఉంది చూస్తారా, ఇది ఎమిషన్ మెటీరియల్ అనమాట. సో ఇది బల్బ్కి అప్లై చేస్తే బాగుంటుంది, బట్ నాకు అది వద్దు. మేబీ మనం ఎల్ఈడి బల్బ్ రిలేటెడ్ ఎక్కువే వస్తున్నాయి. ఇది బాగుంది. సో దీన్ని అప్లై చేసి చూద్దాం దీనికి. సో అదైతే అప్లై చేస్తాం. అండ్ వాల్స్కి మీరు మెటీరియల్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, బట్ నేను జస్ట్ కలర్ ఇస్తాను. అది కూడా డార్క్ కలర్ అనమాట. సో జస్ట్ బేస్ కలర్లో డిఫరెంట్ కలర్ ఇవ్వకుండా దీంట్లోనే కాస్త గ్రే షేడ్ అయితే ఇస్తున్నాను అంతే. సో నా వాల్స్ అనేవి చూడడానికి కొంచెం బాగుంటాయి. మీరు కావాలంటే వాల్కి కూడా ఏదైనా కాంక్రీట్ కానీ లేదా ఇంకేమన్నా మెటీరియల్ మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే బ్రిక్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట, అది మీ ఇష్టం. సో నేను దీనికి ఈ మెటీరియల్కి ఒక పేరు కూడా పెట్టుకుంటున్నాను డబ్ల్యూ అని. సో దట్ నేను ఇదే మెటీరియల్ని మిగతా వాల్స్కి కూడా అప్లై చేస్తాను. ఓకే, ఈ విధంగా అనమాట. ఒక్క నిమిషం, నాకు మొత్తం స్టక్ అయిపోయింది నేను ఇక్కడ డబ్ల్యూని అప్లై చేసిన తర్వాత. సో ఒక్కోసారి ర్యాండమ్గా ఇలా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ మీరు వెయిట్ చేయాల్సిందే, తప్పదు.
ఓకే, సో ఇక్కడ మన కింద కార్పెట్ ఉంది. సో నేను మేబీ ఇక్కడ ఫ్లోరింగ్కి వేరే మెటీరియల్ ఇద్దాంలేండి. సో ఫస్ట్ దీనికి నేను ఇటు సైడ్ ఉన్న వాటికి నేను ఈ వుడెన్ మెటీరియల్, సారీ వుడెన్ కాదు అది బ్లాక్ మెటీరియల్, సో దాన్ని అయితే అప్లై చేస్తాను. అండ్ ఈవెన్ సీలింగ్కి కూడా నేను అదే మెటీరియల్ అప్లై చేస్తాను, బ్లాక్ టోన్. ఓకే, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఫ్లోర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. మనకి చాలా వుడెన్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరింగ్స్ అయితే వస్తాయి. మేబీ ఇది బాగుంది, లేదా ఇది కూడా బాగానే ఉంది. సో ఈ వుడ్ని యూస్ చేద్దాం. ఓకే, ఓక్ ఫ్లోర్ అంటే ఇది, సో దీన్ని అయితే యూస్ చేద్దాం. సో ఈ విధంగా ఉంది. బట్ మేబీ ఒకసారి నేను స్కేల్ అప్లై చేసిన తర్వాత అప్లై చేద్దాం, మళ్ళీ ఏమైనా చేంజ్ వస్తుందేమో చూద్దాం. ఓకే, ఏం చేంజ్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. మనం స్కేల్ వీటన్నిటి గురించి, మెటీరియల్స్ గురించి మనం స్పెసిఫిక్గా నెక్స్ట్ చాప్టర్లో చాలా క్లియర్గా అయితే నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు చాలండి. అండ్ కింద ఇది మన కార్పెట్ కదా, సో కార్పెట్ మెటీరియల్ అయితే ఇవ్వాలి. సో నేను దీన్ని కార్పెట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. మీకు కార్పెట్లో ఫైన్ టెక్స్చర్ లేదా అది అంటే ఇంకా డీటెయిల్డ్ కార్పెట్స్ని చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ టెక్స్చర్. సో ఇలాంటి డీటెయిల్డ్ కార్పెట్స్ చేయాలంటే దానికి కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది. అది మనకి పార్టికల్ సిస్టమ్ని యూస్ చేయాలన్నమాట. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, మేబీ నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. సో దీని బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేద్దాం. సో ఈ కార్పెట్ మెటీరియల్ కూడా అప్లై అయిపోయింది, చూసారా. సో చూడడానికి అయితే బాగుంది. సో ఇప్పుడు నేను మొత్తం అంతా క్లోజ్ చేసి ఒక్కసారి మనం ఈ ఎంటైర్ సీన్ని రెండర్ చేద్దాం. సో రెండర్ చేసే ముందు నేను సేవ్ చేసుకుంటున్నా. సేవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి రెండర్ ఇంజిన్ ఈవీనే పెట్టేస్తున్నా. శాంపిల్స్ వచ్చేసి 32 పెడుతున్నా. ఒక్క నిమిషం. ఓకే, 32 పెడుతున్నా. అండ్ రే ట్రేసింగ్ అయితే నేను ఆన్ చేస్తే ఇలా ఉంటుంది నా సీన్, ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం. సో సింప్లిఫైన్ అయితే ఆన్ చేస్తున్నాను నేను. కలర్ మేనేజ్మెంట్లో మాత్రం నేను లుక్ వచ్చేసి మీడియం హై కాంట్రాస్ట్ యూస్ చేస్తున్నా. అండ్ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫిల్మ్లో కానీ నేను పెద్దగా ఏం చేంజెస్ చేయట్లేదు. అండ్ అవుట్పుట్లో నాకు రెజల్యూషన్ ఫుల్ హెచ్డీ క్వాలిటీ సరిపోతుంది. మేబీ మనం ఫైల్ ఫార్మాట్ జేపీఈజీ పెట్టుకుందాం అండ్ క్వాలిటీ 100% పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను రెండర్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనం చూస్తే రెండర్ అయిపోయింది, బట్ లైటింగ్ మాత్రం అస్సలు ఏ మాత్రం సరిపోలేదు మనకు. ఓకే, ఇక్కడ ఇంకొకటి విండోలో మనం అయితే బులియన్ మాడిఫైర్ యూస్ చేస్తాము. ఇక్కడ మీరు ఇది గమనిస్తే ఈ క్యూబ్ కనిపిస్తుంది మనకు, అది హైడ్ అవ్వాలి. ఎందుకంటే మనం రెండర్లో హైడ్ చేయడం మర్చిపోయాం యాక్చువల్గా. సో అది కూడా ఒకటి చేయాలి. సో పని చేద్దాం, నేను దీనితో క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నేనైతే క్యూబ్ని ఇచ్చాను. సో ఆల్ట్ ప్రెస్ చేస్తే అది బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ క్యూబ్ని నేను హైడ్ చేయాలన్నమాట. సో నేను దీన్ని ఇక్కడ ఈ కెమెరా సింబల్ని ఆఫ్ చేయాలి అండ్ ఈ ఐ సింబల్ని కూడా ఆఫ్ చేయాలి. సో దట్ అప్పుడు నాకు అది రెండర్లో కనపడదు. ఓకే, సో ఇప్పుడు మనకి లైటింగ్ అనేది అసలు సరిపోవట్లేదు. మేబీ అది మనకు రెండర్ ఇంజన్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్ అనేది తెలియదు. మనం లైట్స్ పెట్టాం కానీ మేబీ ఇంటెన్సిటీ సరిపోవట్లేదు. ఎగ్జాక్ట్గా ఏంటి రీజన్ అనేది మనకు తెలియదు. కాబట్టి ఒక పని చేద్దాం, మనం ఫస్ట్ పవర్ సోర్స్ని అయితే పెంచుతాం. ఈ లైట్ యొక్క ఇక్కడ ఇందాక మనం 40 వాట్స్ ఇచ్చాం కదా, ఈసారి మేబీ అరౌండ్ ఒక 70 వాట్స్ ఇద్దాం. సో అదే చించి మనం ఈ లైట్కి కూడా వేద్దాం, 70 వాట్స్ అయితే ఇద్దాం. అండ్ ఈ మిగిలిన 2 లైట్స్కి కూడా మనం 70 వాట్స్ పవర్ అయితే ఇద్దాం. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, సో దానికి కూడా నేను 70 వాట్స్ పవర్ అయితే ఇస్తున్నా. అండ్ మేబీ ఈసారి సరిపోతుందో లేదో నాకు తెలీదు, జస్ట్ రెండర్ చేసి చూద్దాం. సో ఇప్పుడు కూడా అసలు ఏ మాత్రం సరిపోలేదు. ఓకే, లైటింగ్ అనేది అసలు సరిపోవట్లేదు ఎంత పెంచినా కూడా. ఒక పని చేద్దాం, ఈసారి మనం ఈవీ కాకుండా సైకిల్స్ పెడదాం. ఓకే, సైకిల్స్ పెట్టి నేను శాంపుల్ కౌంట్ ఇక్కడ కూడా 32 పెడుతున్నా. ఇప్పుడు రెండర్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు మనకి లైటింగ్ అనేది ఈవెన్ సైకిల్స్లో పెట్టి చూసినా కూడా సరిపోవట్లేదు. సో మనం కాస్త లైట్ని పెంచాలి, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ కానీ లైట్ యొక్క పవర్ని కానీ పెంచాలి మనం. సో అది చేద్దాం, ఉండండి ఒక్క నిమిషం. ఇది మనకి ఇక్కడ రెండర్ అవుతుంది. ఇక్కడ శాంపిల్స్ కౌంట్ అనేది 1 by 1 కౌంట్ అవుతుంది. మీరు గమనిస్తే ఈ వీడియో చాలా ఫాస్ట్గా రెండర్ అయిపోతుంది, సైకిల్స్లో కాస్త స్లోగా రెండర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మన యొక్క లైట్ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మనకి విండో పైన చాలా దారుణంగా కనిపిస్తుంది వైట్ కలర్లో. సో అలా రాకూడదు యాక్చువల్గా. సో అది ఎలా ఆఫ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను, ఉండండి. సో ఫస్ట్ అయితే నేను దీన్ని క్లోజ్ చేద్దాం. అది ఎలా ఆఫ్ చేయాలి అంటే ఏం లేదు, మనం లైట్ యొక్క ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ మనం లైట్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇందులో మనం విజిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ కింద రే విజిబిలిటీ అని ఉంటుంది. సో ఇక్కడ గ్లాసీ అని చూసారా, సో దీన్ని ఆఫ్ చేయాలన్నమాట. అది ఆఫ్ చేస్తే అప్పుడు మనకు ఆ వైట్ కలర్ సర్క్యులర్ లాగా ఏదైతే కనిపిస్తుందో అది కనపడదు అనమాట. సో ఇప్పుడు నేను మిగతా లైట్స్కి కూడా అదే చేయబోతున్నా. సో ఇక్కడ గ్లాసీని అయితే ఆఫ్ చేయబోతున్నా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ లైట్ సెలెక్ట్ అవ్వలేదు, ఇది సెలెక్ట్ చేయాలి. సో గ్లాసీని అయితే ఆఫ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం పవర్ని పెంచబోతున్నాం. 70 వాట్స్ పవర్ కూడా మనకి సరిపోవట్లేదు. మేబీ మన రూమ్ చాలా పెద్దగా ఉంది, సో దానివల్ల ఇది సరిపోకపోవచ్చు. సరే ఒక పని చేద్దాం, డైరెక్ట్గా 150 వాట్స్ పవర్ అనేది పెట్టేద్దాం. మేబీ మనం ఇంకొక పని చేద్దాం, ఉండండి. బ్యాక్గ్రౌండ్లో మనం HDR అని పెట్టేద్దాం, సో దట్ విండోలో నుంచి కాస్త లైట్ అనేది లోపలికి వస్తుంది అప్పుడు. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఓపెన్ చేసి
మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి మేబీ నేను గోల్డెన్ గేట్ హిల్స్ అనే ఒక HDR అయితే యూస్ చేస్తున్నా. సో HDR యూస్ చేసాం కదా. అండ్ ఆల్సో నేను మేబీ నా కెమెరాకి సంబంధించి పెద్దగా చేంజెస్ అవసరం లేదు, బట్ కాకపోతే రెండర్లో ఇక్కడ మనం ఎక్స్పోజర్ని కాస్త పెంచుదాం. ఇక్కడ మనం మేబీ 0.01 పెడదాం. ఓకే, సో ఇప్పుడు నేను రెండర్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు మనకి లైట్ కాస్త పెరిగింది చూస్తారా, ఎందుకంటే మనం ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్స్పోజర్ని కాస్త పెంచాం. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ HDR యూస్ చేయడం వల్ల మనకి విండోలో నుంచి కొంచెం లైట్ లోపలికి వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇంకా కాస్త బెటర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఈ ఎడ్జెస్ ఇంత దారుణంగా కనిపిస్తుంది, దానికి కారణం వచ్చేసి క్వాలిటీ. మనం పిక్సెల్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇలా రాదు, ఇంకా బెటర్గా వస్తుంది. సో మన ల్యాంప్ కూడా చూడడానికి కాస్త ఆడ్గానే కనిపిస్తుంది నాకైతే. ఐ మీన్ థిక్నెస్ వల్ల అయ్యుండొచ్చు, లేదా వేరే ప్రాబ్లం అయ్యుండొచ్చు. ఒక పని చేద్దాం, మనం ఇంకొక పని చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే లైట్ యొక్క పవర్ సోర్స్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా 180 వాట్స్ పెడదాం. నేను టూ మచ్ పవర్ లైక్ 300, 400 అలా పెట్టట్లేదు. మరీ అంత పెడితే నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కువ అయిపోతుంది. సో నేను అందుకే కొంచెం మాత్రమే ఒక 30-40 వాట్స్ అలా పెంచుతున్నా. సో 180 వాట్స్ పవర్ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే రెండర్ యొక్క క్వాలిటీ చేంజ్ చేస్తాను. మేబీ అరౌండ్ ఒక 400 పెట్టేద్దాం ఈసారి. అంటే 4K క్వాలిటీలో రెండర్ అయిపోద్ది మీకు. ఓకే, అండ్ రే ట్రేసింగ్ని కూడా ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను రెండర్ చేస్తాను. సో ఈసారి మేబీ కాస్త రెండరింగ్కి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మనం 4K క్వాలిటీ పెట్టాము అండ్ ఆల్సో రే ట్రేసింగ్ ఎనేబుల్ చేసాం. సో రెండర్ అయ్యేటప్పుడు కాస్త వెయిట్ చేద్దాం. సో మనకి రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడడానికి నన్ను అడిగితే ఇది చాలా బెటర్గా ఉంది. అండ్ ఈ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో గ్లాస్ పైన రిఫ్లెక్షన్స్ ఇవన్నీ రే ట్రేసింగ్ వల్లనే అవుతున్నాయి. ఇలా రే ట్రేసింగ్లో మనకి రిఫ్లెక్షన్స్ ఇవి చాలా డిఫరెంట్గా అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు విండోల నుంచి వచ్చే షాడో కావచ్చు, లైట్ యొక్క షాడో, ఇదంతా కాస్త డిఫరెంట్గా ఫామ్ అవుతుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే వచ్చింది. అయినో ఇది అంత గొప్పగా మీకు అనిపించకపోవచ్చు, బట్ మనం సింపుల్గా మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నాను. నేను ఒకవేళ పర్సనల్గా ఏదైనా ఒక ఇంటీరియర్ సీన్ క్రియేట్ చేయాలంటే దానికోసం నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన మోడలింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇంకొంచెం బెటర్గా డీటెయిల్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఎక్కువ టైం చేస్తాను అనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ చేంజెస్ చేసుకుంటూ ఎక్కువ మోడిఫికేషన్స్ కానీ ఎక్కువ నాకు నచ్చిన సీన్ నేను మోడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో అందువల్ల నాకు ఇంకా ప్రొఫెషనల్ అవుట్పుట్స్ వస్తాయి. సో ఇది మీకు బిగినర్ లెవెల్లో మీకు అర్థం అవ్వడానికి ప్రాసెస్ కోసం నేను ఇదంతా చేస్తున్నాను అనమాట. అండ్ ఇది మన మైనర్ ప్రాజెక్టే. మేజర్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంటుంది, అందులో ఇంకా మనం చాలా బెటర్గా అయితే చేస్తాం. ఓకే, బట్ మీ కోర్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది కదా. ఒక పని చేద్దాం, ఈసారి మనం రే ట్రేసింగ్ని ఆఫ్ చేద్దాం. ఇప్పుడు రెండర్ చేద్దాం. సో చూడొచ్చు మీకు ఈసారి కాస్త ఇందాక ఈ గ్లాస్ పైన వచ్చిన రిఫ్లెక్షన్స్ కానీ ఇప్పుడు పెద్ద కనపడట్లేదు చూసారా. సో నేను చెప్పాను కదా రే ట్రేసింగ్లో రిఫ్లెక్షన్స్ అనేది మీకు చాలా డిఫరెంట్గా అయితే వస్తాయి. అండ్ ఈ ల్యాంప్ని కూడా మనం ఇంకా బెటర్ చేయొచ్చు. నన్ను అడిగితే చేయలేమని చెప్పాను నేను, అసలు చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కి మనకి ఇంతవరకు అయితే చాలు. సో ఇంతవరకు మీరు నేర్చుకొని ఇంతవరకు మీరు చేయగలుగుతున్నారంటే అది మంచి విషయమే. అండ్ నెక్స్ట్ మనం మెటీరియల్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో అందులో మనం ఇంకా డీటెయిల్డ్గా ప్రాపర్గా మెటీరియల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటాం. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ గురించి నేర్పిస్తాను. అండ్ ఆ తర్వాత యాక్చువల్ మెయిన్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దాం. అండ్ ఆ ప్రాజెక్ట్ని వీలైనంత బెటర్గా, ఎంత ఎక్కువ టైం పట్టినా పర్లేదు, చాలా అంటే చాలా 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 బెటర్గా అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో ప్రాజెక్ట్ ఏంటి అనేది నేను ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇంతే. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఐ హోప్ మీరు దీన్ని చేయగలుగుతారని అనుకుంటున్నా. సో అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్ గ్రూప్లో అయినా అడగండి, నేను చెప్తాను మీకు. వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి. సో మీరు ఎక్కడైనా సరే మీరు చేసే ప్రాసెస్లో ఎక్కడ ఆగిపోతున్నా, ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చినా సరే నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. అండ్ ఈ చాప్టర్కి అయితే ఇంతే. సో నేను ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను.